హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది స్పార్క్ అకాడమీ. నేను మీ సిఎస్ఆర్ ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ. సో ఈ రోజు మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది నాన్న. సో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎవరైతే సెకండ్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళకు ఈ టైంలో మనకు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఓకేనా? ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ కు సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఈ వీడియోలో అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నాన్న. సో అందరికి థియరిటికల్ గా అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన వీడియోస్ చేశాము. అండ్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమొస్తాయని చెప్పేసి 8 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ 2 మార్క్స్ కూడా అడగడం జరిగింది, దానికి కూడా చేయడం జరిగింది. అండ్ ఆల్సో లేటెస్ట్ అప్డేట్స్ వచ్చిన దాన్ని బట్టి కూడా క్వశ్చన్స్ అనేది మీకు చెప్పడం అనేది జరిగింది. కానీ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ కి సంబంధించి సో ఎలా ఉంటుందని చెప్పేసి కొందరు స్టూడెంట్స్ అనేది మమ్మల్ని అడగడం జరిగింది. సో వాళ్ళ కోసము మేము ఇంటర్మీడియట్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు ఎవరైతే ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేస్తారో అంటే ఎంపీసీ బైపీసీ, ఎంపీసీ వాళ్ళకి కెమిస్ట్రీ ఉంటుంది అండ్ బైపీసీ వాళ్ళకి కూడా కెమిస్ట్రీ ఉంటుంది కదా. సో వాళ్ళ కోసము ఈ యొక్క వీడియో అనేది చేయడం జరిగింది నాన్న. సో ఈ వీడియోలో మీరు అసలు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఎలా జరుగుతుంది, సో ఎగ్జామినేషన్ లో మనం ఏ విధంగా బిహేవ్ చేయాలి, అండ్ 30/30 స్కోర్ తెచ్చుకోవాలంటే మనము ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ లో ఫాలో కావాల్సినటువంటి టిప్స్ అండ్ టెక్నిక్స్ అనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నాన్న. సో జనరల్ గా ప్రాక్టికల్ ఎగ్జామ్ అనగానే పిల్లలందరికి కూడా స్టూడెంట్స్ అందరికి కూడా ఒక రకమైనటువంటి భయం అనేది ఉంటుంది. ఓకేనా? కానీ మీరు భయపడాల్సిన అవసరం అనేది లేదు. ఎందుకు అంటే ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ అనేది అంటే మీ యొక్క థియరిటికల్ నాలెడ్జ్ కి కాకుండా మీ యొక్క ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఏ విధంగా ఉంది. ఎందుకంటే సైన్స్ స్టూడెంట్స్ కాబట్టి ఖచ్చితంగా మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో వాటికి సంబంధించినటువంటి కరికులంలో మనకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. అయితే మనకు ఫస్ట్ ఇయర్ లో మనకు ఎగ్జామ్ అనేది ఉండదు, సెకండ్ ఇయర్ లో మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది. అది కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కి సంబంధించిన టాపిక్స్ అన్నింటికి కలిపి ఎగ్జామ్ అనేది ఉంటుంది. అయితే వీటికి సంబంధించినటువంటి రికార్డ్స్ కానీ అండ్ ప్రాజెక్ట్ వర్క్ కానీ అండ్ వైవా క్వశ్చన్స్ ఏ విధంగా ఎగ్జామ్లో అడుగుతారు అండ్ అసలు మనకు ఎలాంటి క్వశ్చన్స్ అనేటి మనకు క్వశ్చన్ పేపర్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా టోటల్ గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే ప్రాక్టికల్ ఎగ్జామ్ అటెండ్ కాబోతున్నారో 2026 లో మీకు కొంతమందికి జరుగుతున్నాయి ఆల్రెడీ, కొంతమందికి డేట్స్ అనేది తెలుసు. సో ఫిబ్రవరిలో జనరల్ గా అనేది మనకు రన్ అవుతా ఉంటాయి. వాళ్ళకు సంబంధించినటువంటి వీడియో కంప్లీట్ వీడియో మీరు ఒక్కరే కాదు మీ ఫ్రెండ్స్ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. అండ్ వాళ్ళకు కూడా మాకు చాలా మంది అనుకుంటారు ఈ వీడియో వాళ్ళు చూస్తే మరి వాళ్ళకు కూడా 30/30 వస్తే ప్రాబ్లం ఏంటిదని. ఓకేనా? మీకు 30/30 రాకపోతే ప్రాబ్లం, వాళ్ళకి 30/30 వస్తే కాదు. ఓకేనా? సో ఫోకస్ ఆన్ యువర్ మార్క్స్ 30/30. ఓకేనా? ఫస్ట్ ర్యాంక్ ఒకరే కాదు, ఎంతమంది అని తెచ్చుకోవచ్చు. ఓకేనా? సో అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ కి ఏది ఉన్నా కూడా ఎగ్జామ్ కు సంబంధించినటువంటి వీడియో అనేది రన్ అవుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, వాళ్ళు కూడా బెనిఫిట్ పొందుతారు. సో లెట్స్ గో ఫర్ ది ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ కెమిస్ట్రీ నాన్న. సో కెమిస్ట్రీ అనగానే మనకు జనరల్ గా ఓకేనా, జనరల్ గా మనకు కెమికల్స్ కనిపిస్తూ ఉంటాయి. జనరల్ ఫిజికల్ దాంట్లో ఫిజిక్స్ లో ఎక్కువ అనేది మన కెమికల్స్ అనేటివి ఉండవు. కానీ కెమిస్ట్రీ వచ్చేసరికి ఇంకా జనరల్ గా చెప్పాలంటే మనం సాల్ట్స్ ఉంటాయి అండ్ యాసిడ్స్ ఉంటాయి, బేసెస్ ఉంటాయి. ఓకేనా? వీటికి సంబంధించిన కెమికల్స్ అన్ని కూడా ఉంటాయి. సో ఈ కెమికల్ ని హ్యాండిల్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో అందుకంటారు కెమిస్ట్రీ ప్రాక్టికల్ లో మీ యొక్క మైండ్ సెట్ అనేది చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఏంటి మార్క్స్ వస్తాయా పోతాయా అని కాదు, ఫస్ట్ యాసిడ్ కానీ ఏదైనా కెమికల్ కానీ మీ మీద పడితే సో దానికి సంబంధించిన రియాక్షన్ ఎలా ఉంటది. మార్క్స్ తక్కువ వస్తే ఒక రోజు బాధపడడం లేదు, కానీ మీ హెల్త్ కు సంబంధించినటువంటి విషయం కెమికల్స్ తో ట్రీట్ చేసేటప్పుడు, కెమికల్ ని యూజ్ చేసేటప్పుడు 100% మీ మైండ్ అనేది దాని దగ్గరే ఉండాలి. సో మీ యొక్క అవేర్నెస్ అండ్ మీ యొక్క ఇంటెలెక్చువల్ గా అక్కడ మీరు బిహేవ్ చేసే విధానాన్ని బట్టే ఎగ్జామినర్స్ అనేది మీ యొక్క మార్క్స్ అనేది డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ప్రాక్టికల్ కెమిస్ట్రీ అనగానే మనకి ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో ఎంట్రీ కాగానే మనకు కనిపిస్తూ ఉంటాయి కోనికల్ ఫ్లాస్క్ అండ్ టెస్ట్ ట్యూబ్స్ కానీ అండ్ ఇక్కడ బీకర్స్ కానీ అండ్ స్టాండ్స్ ఇవన్నీ ఉంటాయి. ట్రైపాన్ స్టాండ్ అనేది ఉంటుంది, వాచ్ గ్లాస్ అనేది ఉంటుంది, గ్లాస్ బీకర్. సో ఆల్ ఆపరేటర్స్ అనేది మీ మైండ్ సెట్ లో ఉండాలి. ఎందుకంటే ఎగ్జామినర్ వచ్చిన వాళ్ళు అట్లీస్ట్ కొన్నిసార్లు భలే లాజిక్ గా క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి.
ఏదన్నా మీకు ఆపరేటర్ సంబంధించి చూపించి ఇది ఏంటిదని చెప్తే చెప్పని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో అక్కడే మీ యొక్క డిసైడ్ అవుతుంది ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎలా ఉందని చెప్పేసి. సో ఖచ్చితంగా ఆపరేటర్స్ కు సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీ మైండ్ లో ఉండాలి. అట్లీస్ట్ మీకు తెలియకపోతే సార్ని అడిగి, మీ యొక్క మేడం, మీ యొక్క కన్సల్ట్ లెక్చరర్ని అడిగి ఇది ఏంటిది అని చెప్పేసి అడగండి. ఎందుకంటే సడన్ గా అది ఏంటిదని అడిగితే మీరు చెప్పలేకపోతే మీరు అసలు ల్యాబ్ చేయడం కాదు, వాళ్ళకి అర్థమైపోతుంది ఓకే దే ఆర్ నాట్ ఎంటర్ ఇన్ టు ది ల్యాబ్ అని చెప్పేసి. ఓకేనా? సో అండ్ ఇంకా చాలా మంది అడుగుతున్నారు సార్ చాలా మంది ఈజీగానే ఉంటాయి కదా, అండ్ ఆల్సో కొంతమంది ఏమంటున్నారు సో ఆల్రెడీ సాల్వ్స్ అనేవి మనకు తెలుస్తాయని. ఇట్స్ డిపెండింగ్ అపాన్ ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ అమ్మా. ఇంటర్నల్ ఎగ్జామినర్ అనేవారు మీ వాళ్ళు ఉంటారు. సో ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్ టోటల్ డిపెండింగ్ ఆన్ ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ మీదనే ఈ యొక్క ల్యాబ్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. ఆయన మైండ్ సెట్ మీదనే డిపెండ్ ఉంటుంది. ఓకేనా? అందరు కూల్ పర్సన్స్ రాకపోవచ్చు కదా, స్ట్రిక్ట్ పర్సన్స్ కూడా ఉంటారు కదా. మరి అలాంటి టైంలో సార్ నేను ఏం చేయలేదు, సార్ నాకేం రాదు అంటే మార్క్స్ వేస్తారా వాళ్ళు? కాదు. అట్లీస్ట్ యూ హ్యావ్ టు పర్ఫామ్ అన్నమాట. యూ హ్యావ్ టు పర్ఫామ్. మీరు పర్ఫామ్ చేస్తేనే ల్యాబ్ లో అనేది మార్క్స్ అనేది ఖచ్చితంగా మీకు రావడం అనేది జరుగుతుంది. సో అసలు ఫస్ట్ ఈ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి మార్క్స్ ఎన్ని ఉంటాయి? 30 మార్క్స్ ఉంటాయి నాన్న. 30 మార్క్స్ ఉంటాయి. సో ఈ 30 మార్క్స్ లో మనకు జనరల్ గా త్రీ క్వశ్చన్స్ అనేటివి జనరల్ గా అడగడం జరుగుతుంది. అవి ఏ క్వశ్చన్స్ అనేటివి అడుగుతున్నాడు, సో ఎలా అటెంప్ట్ చేయాలనే దాని గురించి 3 టైప్స్ అనేది జనరల్ గా ఉంటుంది. ఓకేనా? సో ఈ కొన్ని నంబర్స్ కనిపిస్తున్నాయి మీకు. ఈ 10, 8, 6 అండ్ 6 కనిపిస్తుంది. సార్ 2, 2, 2 అని చెప్పేసి అన్నారు. ఓకేనా? 2, 2, 2 అనేది ఇది ఏందో కోడ్ లాగా ఉంది కదా సార్ అని చెప్పేసి. ఇదే కెమిస్ట్రీ ప్రాక్టికల్ కు సంబంధించినటువంటి మార్క్స్ కోడ్. ఓకేనా? మార్క్స్ స్కోర్ దేనికి ఎక్స్పెరిమెంట్ కి ఎలా వస్తున్నాయి అనే దాని మీదనే దీనికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క 10 మార్క్స్ దేనికి వస్తున్నాయి. ఓకేనా? 10 మార్క్స్ కు సంబంధించి దేనికి వస్తున్నాయి అనేది నేను చెప్తాను. అదేవిధంగా 8 మార్క్స్ సంబంధించిన ఎక్స్పెరిమెంట్ ఏముంది అనేది చెప్తాను. అండ్ 6 మార్క్స్ సంబంధించిన ఎక్స్పెరిమెంట్ ఏముంది, అండ్ ఇక్కడ ఏదో 6 ఉంది కానీ ఇది 2, 2 ఉంది, దీని సంగతి ఏంటిది అనేది కూడా మీకు ఇప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాన్న. సో ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ నాన్న. సో మీకు సంబంధించిన దాంట్లోనే మీకు ల్యాబ్ లో అనేది ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకేనా? సో వీటికి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అసలు స్కీమ్ అంటాం దీన్ని. ఓకేనా? సో ఏ విధంగా ఉండబోతుంది వీటికి ఫస్ట్ మీకు పేపర్ ఇవ్వగానే మీకు క్వశ్చన్ జనరల్ గా క్వాలిటేటివ్ ఎనాలిసిస్ అని ఉంటుంది. ఓకేనా? క్వాలిటేటివ్ ఎనాలిసిస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ చూడండి, సెకండ్ వన్ వచ్చేసి మనకు ఇది రోమన్ నంబర్ రాస్తున్నాను ఎందుకంటే ఎగ్జామ్ లో కూడా మీకు రోమన్ నంబర్ లోనే వస్తుంది. అండ్ సెకండ్ వచ్చేసి వాల్యూమెట్రిక్ అనాలిసిస్, థర్డ్ వన్ వచ్చేసి ఐడెంటిఫికేషన్ ఆఫ్ కాంపౌండ్స్ అనేటివి వస్తాయి. ఓకేనా? సో దిస్ ఇస్ ద వన్. ఈ 3 అనేది కూడా మీకు 30 మార్క్స్ లో ఉండేటువంటి ఎక్స్పెరిమెంట్ చేసేటువంటివి పార్ట్స్ గుర్తుపెట్టుకోండి. అంటే ఈ యొక్క సెక్షన్స్ మీరు ఎక్స్పెరిమెంట్స్ అనేటివి చేస్తారు. అది క్వాలిటేటివ్ అనాలిసిస్ కావచ్చు, వాల్యూమెట్రిక్ అనాలిసిస్ కావచ్చు, ఐడెంటిఫికేషన్ ఆఫ్ కాంపౌండ్స్ కావచ్చు, అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్స్ అంటారు కదా వాటికి సంబంధించినటువంటి కాంపౌండ్స్. ఎందుకు ఐడెంటిఫికేషన్ కాంపౌండ్ అంటే దీంట్లో మళ్ళీ సబ్ టైప్స్ ఉన్నాయి. సో ఎన్ని ఉన్నాయి అనేది. ఓకేనా? జనరల్ ఒక 4 టైప్స్ అనేటివి ఉంటాయి. ఐ విల్ టెల్ యూ రైట్ నౌ. ఇది కాకుండా మనకు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇది వైవా క్వశ్చన్స్. ఓకేనా? వైవా వాక్ అంటాం కదా. సో ఈ యొక్క వైవా వాయిస్ అంటే ఇది మీరు ఎగ్జామినర్ ముందు కూర్చొని మీరు క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇచ్చేది ఆన్సర్స్ అనమాట. లైక్ ఇంటర్వ్యూ లాగా ఇక్కడే మీ యొక్క టాలెంట్ అనేది ఎగ్జామినర్ అనేది చెక్ చేస్తాడు. ఇంకోటి చూడండి నాన్న, ఈ వైవా క్వశ్చన్స్ అనేది ఎంటైర్లీ మొత్తం కూడా ఎగ్జామినర్ చేతిలోనే ఉంటాయి. ఓకేనా? ఎందుకంటే మీరు రాసేది ఏముండదు, అన్ని కూడా ఓరల్ క్వశ్చన్సే ఉంటాయి. రాస్తే ఓకే నేను రాసిన సార్ అని చెప్పేసి అడగడానికి ఉంటుంది. కానీ ఈ యొక్క వైవా క్వశ్చన్స్ అనేది ఓవరాల్ గా అడుగుతారు కాబట్టి మీకు ఖచ్చితంగా ఆన్సర్ టు ఆన్సర్ అని వాళ్ళు ఏదైతే అడుగుతారో దానికి సంబంధించి ఈ వైవా క్వశ్చన్స్ ఏమొస్తాయి సార్? ఏదైనా రావచ్చు. రిలేటెడ్ టు దిస్ వన్. ఓకే? రిలేటెడ్ టు సబ్జెక్ట్ కు సంబంధించిన క్వశ్చన్ అడగచ్చు, ఎక్స్పెరిమెంట్ కి సంబంధించిన క్వశ్చన్ అడగచ్చు, లేదు వాళ్ళు మీ యొక్క నాలెడ్జ్ ఏదైనా క్వశ్చన్ అడగచ్చు కెమిస్ట్రీకి సంబంధించి. సో ల్యాబ్ కాబట్టి ఖచ్చితంగా ల్యాబ్ క్వశ్చన్స్ అడుగుతారా అంటే నో, చెప్పలేం. కాకపోతే ప్రియారిటీ అనేది ఇస్తారు. ఎందుకంటే నువ్వు చేసే ఎక్స్పెరిమెంట్ అనేది నీకు తెలుసా లేదా అనే దాని మీద ఈ యొక్క క్వశ్చన్స్ అనేటి అడగడం అనేది జరుగుతుంది నాన్న. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ వర్క్ అనేది మీకు కన్సల్ట్ మీ యొక్క కాలేజెస్ లో ఇస్తారు. ఆ యొక్క ప్రాజెక్ట్ వర్క్ అనేది కంపల్సరీ చేయాలి అండ్ తీసుకొని రావాలి. ఎందుకు అంటే ఈ ప్రాజెక్ట్ వర్క్ లేకపోతే నిర్దాక్షిణ్యంగా మార్కులు అనేది కట్ చేస్తారు.
వితౌట్, ఓకేనా, ఏం కన్సెషన్స్ అనేటివి ఉన్నాయి మీకు ఖచ్చితంగా. ఇక్కడ చెప్పిన ప్రతి సెగ్మెంట్ కి మార్క్స్ అనేటివి ఉన్నాయి, మార్క్స్ అనేటివి ఉన్నాయి. చాలా 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 ఇంపార్టెంట్ నాన్న, ప్రతి సెగ్మెంట్ కి మార్క్స్ అనేటివి ఉన్నాయి. సో ఈ మార్క్స్ అనేది ఇంతకుముందు చెప్పాను కదా, ఆ కోడ్ అనేది రివీల్ చేస్తున్నాను చూడండి నాన్న. ఇక్కడ 10 మార్క్స్ అనేటి మనకు క్వాలిటేటివ్ అనాలిసిస్ లో ఉంటాయి. అండ్ ఇక్కడ రికార్డ్ ఉంది కదా, సో రికార్డ్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు. సో రికార్డు ఎంత బాగా ఎంత నీట్ గా ప్రజెంట్ చేస్తే, సో చాలా మంది అంటారు సార్ ఎగ్జామ్ అందరు రికార్డ్ చేస్తారా చూస్తారా అని చెప్పేసి. చూడకపోవచ్చు, అందులో లక్కీ పర్సన్ నువ్వే అనుకో. సపోజ్ నీ రికార్డే తీసాడు అనుకో, అందరు నువ్వేం చేస్తావు, వేరే వాళ్ళది వస్తుంది అనుకుంటా, నీ రికార్డే తీసుకో అనుకో. మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్స్ ఉంటారు ల్యాబ్ చేసేటప్పుడు, 2-3 ఒక 2-3 రికార్డ్స్ అనేది ర్యాండమ్ గా తీస్తూ ఉంటాడు. అందులో నీదే వచ్చింది అనుకో, నీ ముఖం ఎట్లా ఉంటది, హ్యాపీగా ఉంటుందా, డౌట్ ఉంటుంది. ఎందుకంటే అమ్మ ఏం మిస్టేక్ దొరుకుతాయని చెప్పేసి. అందుకే అలాంటి డౌట్ లేకుండా ఉండడానికి ఫస్ట్ నీట్ గా ప్రజెంట్ చేయండి రికార్డ్ అనేది. అండ్ అన్ని ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి, ఓకేనా. ఒక్కసారి ఓవర్లుక్ లో చెప్పేస్తారు ఎగ్జామినర్, వాళ్ళకి చాలా చాలా గ్రిప్ ఉంటుంది. సో నువ్వు ఎక్కడ మిస్టేక్ చేసావు, ఏం రాసావు, ఏం రాయలేదని చెప్పేసి మీకు క్లియర్ ఉంటుంది. సో ఎవరైతే మీకు లెక్చరర్స్ కన్సర్న్ ఉన్నారుగా మీ కాలేజెస్ లో కావచ్చు, రిపీటెడ్ దాంట్లో, సో వాళ్ళు చెప్పినట్టు మీ రికార్డ్ అనేది క్లియర్ గా రాయండి. ఎందుకు అంటే సో వాళ్ళకి ఐడియా ఉంటుంది, ప్లస్ వాళ్ళు ఏమైనా చిన్నగా ఏమైనా మిస్టేక్ అయినా కూడా వాళ్ళ ఎగ్జామినర్ దగ్గర మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. నువ్వు ఎగైనెస్ట్ గా లెక్చరర్ ఎగైనెస్ట్ నేను ఇలానే రాస్తా అలానే రాస్తా అంటే వాళ్ళు ఏమన్నారు, ఎగ్జామినర్ ల్యాబ్ లో మాత్రం కామ్గా ఉంటారు. కామ్గా ఉంటే ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్ వచ్చేసి కామ్గా తన పని తను చేసుకొని పోతాడు. అప్పుడు నువ్వు మార్క్స్ అనేటి లాస్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది, ఓకేనా. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెగ్మెంట్స్ నాన్న, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్స్. ఇందులో ఇవన్నీ కూడా మనం ఎక్స్పెరిమెంట్ చేసేది. ఇక్కడ చూడండి, దీనికి సంబంధించి 10 మార్క్స్ ఉంటుంది. క్వాలిటేటివ్ ఎనాలిసిస్, ఓకేనా, క్వాలిటేటివ్ ఎనాలిసిస్ అని అంటాం కదా. సో దీనికి సంబంధించి 10 మార్క్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క 10 మార్క్స్ ని ఎలా డివైడ్ చేశారు, ఓకేనా. సో జనరల్ గా సాల్ట్ అనాలిసిస్ అంటే మీకు తెలుసు, క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటే యానయాన్ క్యాటయాన్ అనేది ఉంటది. సో వాటికి సంబంధించిన టెస్ట్లు అనేటివి ఉంటాయి. సో ఫస్ట్ దాన్ని మనం అజ్యూమ్ చేస్తాం, అంటే అబ్జర్వ్ చేస్తాం, ఇదేనా కాదా, మే బి అని అంటాం. ఫస్ట్ మే బి, మే నాట్ బి అంటాం. అంటే ఫస్టే కన్ఫర్మేషన్ గ్రామ్ వాటికి సంబంధించినవి. అండ్ తర్వాత ఒకసారి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ టెస్ట్ లేదు. సో ఇలా స్టెప్ బై స్టెప్ ప్రతి దానికి మార్క్స్ ఉంటాయి నాన్న, డైరెక్ట్ 10 మార్క్స్ అనేది ఉండదు. సో సెగ్మెంట్ వైజ్ ఉంటుంది, యానయాన్కి ఎన్ని, క్యాటయాన్కి ఎన్ని, అండ్ మీరు ప్రొసీజర్ రాసినప్పుడు ఎన్ని మార్క్స్ ఉంటాయి. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టెస్ట్లు ఉంటాయి, ఫిజికల్ స్టేట్స్ ఉంటాయి. అండ్ బర్నింగ్ టెస్ట్ అంటే బున్సన్ బర్నర్ మీద మనం ఫ్లేమ్ టెస్ట్ చేస్తాం కదా, సో వాటికి సంబంధించిన అండ్ సాల్బిలిటీ టెస్ట్లు కూడా, ఈ అన్ని టెస్ట్లకు ఈక్వల్ గా మార్క్స్ అనేది డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. మీకు రెగ్యులర్ ప్రాక్టీస్ చేసినప్పుడు మీ యొక్క కన్సల్ట్ లెక్చర్ అనేది చెప్తా ఉంటారు. సో నానా ఇది గుర్తు పెట్టుకోండి, సో దీనికి ఇన్ని మార్క్స్ ఉంటాయి. సో మీరు రిజల్ట్ చాలా మంది అంటారు అన్ని రాసిన తర్వాత రిపోర్ట్ రాయరు, రిపోర్టర్ కూడా మార్క్స్ అనేటివి ఉంటాయి. సో దీన్ని కన్సిడర్ చేసుకోండి. ఇక్కడ చూడండి, క్వాలిటేటివ్ ఎనాలిసిస్ కి 10 మార్క్స్ అనేటివి ఉంటాయి నాన్న. నెక్స్ట్ వచ్చేసి వాల్యూమెట్రిక్ అనాలిసిస్, దీన్నే మనం టైట్రేషన్, ఓకేనా, టైట్రోమెట్రిక్ అని కూడా అంటారు. టైట్రోమెట్రిక్ అనాలిసిస్ సంబంధించినటువంటి రియాక్షన్స్ నాన్న, అంటే టైట్రేషన్ చేస్తాం, టైట్రేషన్ అనేది చేస్తాం. వీటికి సంబంధించిన ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అనేది ఉంటది. సో ఇందులో 8 మార్క్స్ అనేది ఉంటది. సో దీంట్లో జనరల్ గా మన అనాలిసిస్ అనగానే మన కెమికల్స్ అనేది యూజ్ చేస్తాం. జనరల్ గా యాసిడ్ బేస్ అంటాం కదా, యాసిడ్ బేస్ రియాక్షన్స్ అని అంటాం. జనరల్ గా యాసిడ్ బేస్ రియాక్షన్స్ అని కూడా దీంట్లో అంటాము, బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ కాంపౌండ్స్, దీనికి సంబంధించిన డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ కాంపౌండ్స్, అయితే మీకు ఒక కాంపౌండ్ అనేది ఇస్తారు నాన్న, ఆ కాంపౌండ్ అనేది ఏంటిది అనేది గుర్తుపట్టాలి, ఓకేనా. అది ఫంక్షనల్ గ్రూప్ కావచ్చు, అండ్ కొలైడల్ కి సంబంధించిన సొల్యూషన్ కావచ్చు, లేకపోతే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఇంకా ఓకేనా, వాటికి సంబంధించి ఆర్గానిక్ సంబంధించిన ఎనీ కాంపౌండ్ అనేది మీకు ఎగ్జామ్ లో ఇవ్వడం అనేది జరుగుతుంది, ఓకేనా. సో దీస్ ఆర్ దీనికి ఎన్ని మార్క్స్ ఉన్నాయి నాన్న, 6 మార్క్స్ అనేది ఉన్నాయి. సో 10 మార్క్స్ ఏమో క్వాలిటేటివ్ అనాలిసిస్, 8 మార్క్స్ ఏమో వాల్యూమెట్రిక్ అనాలిసిస్, 6 మార్క్స్ ఏమో ఐడెంటిఫికేషన్ ఆఫ్ కాంపౌండ్ సంబంధించి. ఇక్కడ ఎన్ని వచ్చినాయి మరి, 24 వచ్చినాయి, 24 వచ్చినాయి. మరి ఇంకా 6 మార్క్స్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ చూడండి, వైవాకి 2 మార్క్స్ ఉన్నాయి. 2 మార్క్స్ కదా సార్, నేను వైవా చదువుకోకుండా వెళ్తా, నాకు మిగతా మార్క్స్ 28 వస్తాయి అని ఎవరన్నా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా రావు. ఎందుకంటే ఎగ్జామినర్ ఇంప్రెస్ అయ్యేది కూడా అక్కడే. మీరు ఎక్స్పెరిమెంట్ ఎంత బాగా చేస్తున్నారో వైవా క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎవరైతే
ఫ్లూయెంట్ గా మంచిగా చెప్తారో ఆన్సర్లు ఇంప్రెస్ చేసేటట్టు, సో వాళ్ళకి ఎక్కువ మార్క్స్ అనేటివి వస్తాయి. అండ్ కొన్ని సందర్భాల్లో వైవా బాగా చేస్తే ఇక్కడ ఏదైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నా కూడా ఎగ్జామినర్ కనుక ఇంప్రెస్ అయితే, మీకు సబ్జెక్ట్ పట్ల గ్రిప్ ఉంది అని అనిపిస్తే 30/30 అనేది చాలా మంది స్టూడెంట్స్కి వచ్చాయి. నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశాను. చాలా మంది స్టూడెంట్స్ నార్మల్ గానే ఉంటారు, బట్ దే విల్ బి వెరీ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ సబ్జెక్ట్. అందుకే సబ్జెక్ట్ గురించి మీరు తరువుగా ప్రిపేర్ అవుతూ ఉండాలి నాన్న సబ్జెక్ట్ గురించి. ఓకేనా? నెక్స్ట్ వన్ ప్రాజెక్ట్ వర్క్ కూడా 2 మార్క్స్ అనేటివి ఉన్నాయి. అండ్ రికార్డ్కి వచ్చేసరికి కూడా 2 మార్క్స్ అనేటివి ఇక్కడ ఉన్నాయి. ఓకేనా? సో 2 మార్క్స్ ఇక్కడ వైవా క్వశ్చన్ 2 అండ్ ప్రాజెక్ట్ వర్క్ 2 అండ్ రికార్డ్ ఇక్కడ ఎన్ని వచ్చినాయి? 6 అనేటివి వచ్చినాయి. సో చూడండి ఇక్కడ 24 + 6 అంటే ఎంత వచ్చినాయి? 30 మార్క్స్ అనేది ఉన్నాయి. చూడండి, ఈ 30 మార్క్స్ అనేది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది నాన్న మార్క్స్ వచ్చేటప్పుడు. ఎందుకంటే ఇవి మీ చేతులు ఉన్న మార్క్సే. మీ యొక్క బిహేవియర్, మీ యొక్క యాటిట్యూడ్ అండ్ మీ యొక్క హార్డ్ వర్క్, మీ యొక్క డిసిప్లిన్ అనేది కూడా దీని మీద డిసైడ్ చేస్తుంది. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది ల్యాబ్కి వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్ బయటకు వచ్చిన తర్వాత సార్ నాకు 30కి 30 వచ్చినాయి సార్ అని చెప్పేసి అంటారు. ఓకేనా? కానీ అతను ఎట్లా బిహేవ్ చేసిండు మాత్రం ఎవరికి చెప్పరు. ఓకేనా? నేను వెళ్ళాను సార్ నన్ను చూడగానే 30కి 30 వేసిండు అంటే చూడడానికి మీరేమన్నా చూడగానే 30కి 30 అని ఏంది ఎట్లా ఇస్తారు? చూస్తే వేయరు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో నేను టాపర్ సార్ అందుకే నాకు వేసారు సార్ అన్నాడు. ఓకేనా? సో కన్సర్డ్ కొన్ని కాలేజీలో నేను ఏం చెప్పలేను, కానీ కొన్ని కాలేజీలో మీరు బాగా చదువుతారు కాబట్టి ఎగ్జామినర్ కనుక ఫీడ్బ్యాక్ ఇస్తే మీకు వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి జనరల్ గా. ఎందుకంటే మీరు టాపర్స్ కాబట్టి ఆటోమేటిక్ గా మార్క్స్ లాస్ కావద్దనే ఉద్దేశంతో వాళ్ళు చెప్తే ఓకే ఉంటారు. కానీ అందరు ఎగ్జామినర్లు ఒకలాగా ఉంటారా? ఉండరు. చాలా మంది అంటారు స్ట్రిక్ట్ ఉంటుందా సార్, లూజ్ ఉంటుందా సార్ అని. ఇట్స్ డిపెండింగ్ అపాన్ ఎగ్జామినర్ బట్టి ఉంటుంది నాన్న. ఎగ్జామినర్ బట్టే ఉంటుంది. డిసైడ్ చేయండి. వీ కెనాట్ ప్రెడిక్ట్ గుర్తుపెట్టుకోండి. కానీ ప్రాక్టికల్ ఎగ్జామ్ గురించి ఎక్కువ వరీ కావాల్సిన అవసరం లేదు. ఎవరైతే 30/30 కావాలనుకుంటున్నారో వాళ్ళే కొంచెం ప్రాపర్ గా ప్రిపరేషన్ కావాలి అండ్ వైవా క్వశ్చన్స్ అనేటి బాగా ప్రిపేర్ కావాలి దీనికి సంబంధించి. ఓకేనా? ఇక్కడ 30 మార్క్స్ అనేది అయిపోయినాయి కదా. సో వీటికి సంబంధించినటువంటి సో ఈ ఎవ్రీ సెగ్మెంట్ అనేది మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో బిఫోర్ దాట్ మనము స్పార్క్ అకాడమిక్స్ సంబంధించినటువంటి క్రాష్ కోర్స్ కు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఒకటి ఇస్తాను మీకు 1 minute లో. ప్లీజ్ నోట్ డౌన్. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు కోర్స్ ఫీజు ఎంత సార్ అని చెప్పేసి. అవర్ డైరెక్టర్ సార్ రీసెంట్లీ ఓకేనా గివెన్ దిస్ వన్. సో ఈ యొక్క క్రాష్ కోర్స్ పేరు వేగం బ్యాచ్ నానా. వేగం బ్యాచ్ 2026 కు సంబంధించినటువంటి వేగం బ్యాచ్. ఇక్కడ బెస్ట్ ఎంసెట్ కు సంబంధించి ఓకేనా ఎంసెట్ కు సంబంధించిన క్రాష్ కోర్స్ నానా. ఇది మనకు మార్చి 14th కి స్టార్ట్ అవుతుంది. అంటే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ తర్వాత ఇది మనకు స్టార్ట్ అవుతుంది నాన్న. సో మార్చి 14th కి అనేది స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మార్చి 16th కి ఒక బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మార్చి 23. సార్ మరి 19th ఏమైంది? గుర్తుపెట్టుకోండి, ఏం లేదు నాన్న. ఈ 3 డేట్స్ అనేటి టీజీకి సంబంధించి అంటే తెలంగాణకు సంబంధించినటువంటి డేట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ 19th and 30 ఇది మంత్ నుంచి ఏపీకి సంబంధించిన, ఎందుకంటే తెలంగాణ స్టూడెంట్స్ ఉన్నారు, ఏపీ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకు సంబంధించిన బ్యాచ్ లాస్ట్ బ్యాచ్ అనేది కామన్ బ్యాచ్ అనేది ఉంటుంది జనరల్ గా. ఓకేనా? ఎందుకంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ ద బెస్ట్ ప్రిఫరెన్స్ అంటారు కదా. మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ గా మీరు కనుక క్రాష్ కోర్స్ కోచింగ్ తీసుకోవాలనుకుంటే ఈ యొక్క నంబర్ కాల్ చేయండి 8977525461. అండ్ మీరు దీనికి సంబంధించినటువంటి ఫీజు ఎంత అని అడిగితే 17,500 అనేది ఉంది. ఓకేనా? సో లాస్ట్ టైం కంటే సార్ ఫీజు అనేది మనకు చాలా తగ్గించారు నాన్న. స్టూడెంట్స్ అనేది చాలా మంది అడగడం అనేది జరిగింది. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ వన్ చూడండి ఫీజు అనేది మనకు 17,500 మాత్రమే. ఓకేనా? 17,500. ఓకేనా? కొంతమంది తెలుగులో అడుగుతున్నారు. ఓకేనా సార్ క్లాస్ తెలుగులో చెప్తున్నారు ఫీజు అంతే 17,500 మాత్రమే. ఓకేనా? సో ఇక్కడ చూడండి. ఓకేనా? ఎస్, ఇక్కడ 1000 రూపీస్ కనుక మీరు పే చేసి రిజిస్టర్ కనుక చేసుకున్నట్టయితే మిగతా బ్యాలెన్స్ అనేది మీరు ఎప్పుడైతే జాయిన్ అవుతారో, సో ఎగ్జామ్స్ రాస్తారు కదా ఐపీ ఎగ్జామినేషన్, ఆ రాసిన తర్వాత మీరు కనుక రిమైనింగ్ పే చేసి మీరు చేసుకోవచ్చు నాన్న. సో దీనికి సంబంధించిన బ్యాచెస్ నాన్న డీటెయిల్స్ మీరు ఏం లేదు, ఈ ఒక్క ఫోన్ నెంబర్ డీటెయిల్స్ నోట్ చేసుకోండి. మీరు వేగం అని ఫోన్ చేసి కాల్ చేసి చెప్తే అవర్ టీమ్ విల్ బి రెస్పాండెడ్ ఫర్ దట్. అండ్ వాట్సాప్ కూడా మీరు చేయొచ్చు నాన్న. ఇప్పుడు మనము ఎగ్జామ్ కు సంబంధించినటువంటి స్టెప్ బై స్టెప్ తీసుకునే ప్రాసెస్ లో మనము క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, ఎందుకంటే మనకు థియరిటికల్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది తెలుసు. ఎందుకంటే మనకు జనరల్ గా మనం ఊరికే అదే చదువుతూ ఉంటాం కాబట్టి థియరిటికల్ సంబంధించిన అండ్ కెమిస్ట్రీకి సంబంధించిన ప్రాక్టికల్ ఎగ్జామ్ కి సంబంధించిన ప్యాటర్న్ కూడా నీకు ఐడియా ఉండాలి. ఓకే చూడండి నాన్న, జనరల్ గా మనకు
30 మార్క్స్ రావాలంటాయి కదా, ఇదిలో 3 నుంచి 0 తీసేయండి, 3 టాపిక్స్ అనేటివి ఉంటాయి. ఓకేనా, చూడండి నాన్న, జనరల్ గా 3 టాపిక్స్ అనేటివి ఉంటాయి. 3 టాపిక్స్ అండ్ 3 క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. సో రోమన్ నెంబర్ 1, రోమన్ నెంబర్ 2 అండ్ రోమన్ నెంబర్ 3 అనేది ఇస్తాడు మీకు ఎగ్జామ్ లో. మీరు ల్యాబ్ లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు ఒక బోర్డు ఉంటది కదా, ఆ బోర్డు మీదనే ఈ క్వశ్చన్స్ అనేటివి రాయడం జరుగుతుంది. 1, 2, 3 అని చెప్పేసి రాయడం అనేది జరుగుతుంది. సో దీంట్లో ఫస్ట్ రోమన్ వచ్చేసి నెంబర్ 1 వచ్చేసి రోమన్ నెంబర్ క్వాలిటేటివ్ ఎనాలిసిస్. ఓకేనా, దీన్నే మనం ముందుగా సాల్ట్ ఎనాలిసిస్ అంటాం. ఓకేనా, సాల్ట్ ఎనాలిసిస్. సార్ ఓకే, క్వాలిటేటివ్ అంటే కొంచెం కంగారుగా చూస్తూ ఉంటారు, ఏం లేదు సాల్ట్ ఎనాలిసిస్ చేసినాం సార్, మేము చాలా మంది చేసినాం అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఓకేనా, సాల్ట్ ఎనాలిసిస్. ఓకేనా, సాల్ట్ ఎనాలిసిస్ అంటే మన ఇంట్లో సాల్టా సార్ అని, అది కూడా ఒక ఎగ్జాంపులే. ఓకేనా, చాలా మంది సాల్ట్ అంటే ఓన్లీ NaCl కాదు నాన్న, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాల్ట్స్ అనేటివి ఉంటాయి కదా మనకు కెమికల్స్ కెమిస్ట్రీలో. సో అన్ని రకాల సాల్ట్స్ కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ఇందులో. అయితే ఈ సాల్ట్స్ ఎన్ని ఉంటాయి నానంటే 24 అనేవి ఉంటాయి. ఓకేనా, 24 సాల్ట్స్ అనేవి మనకు ఇచ్చిన సిలబస్ లో ఉన్నాయి. దాంట్లో డిఫరెంట్ కాంబినేషన్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేటి అడగడం జరుగుతుంది. ఇది మీకు అన్నోన్ అన్నమాట, మీకు తెలియదు ఎగ్జామినర్ కు సంబంధించిన దీంట్లో మీకు తెలియదు. క్వాలిటేటివ్ అంటే సాల్ట్ ఎనాలిసిస్, ఎనీ సాల్ట్ అనేది ఇచ్చి దానికి సంబంధించిన క్యాటయాన్ కానీ యానాన్ కానీ ఏంటిది అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్ ఈ యొక్క క్వాలిటేటివ్ ఎనాలిసిస్ నాన్న. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ ఇది మీకు అక్కడ ఉంటది. నెక్స్ట్ వన్ వచ్చేసి వాల్యూమెట్రిక్ ఎనాలిసిస్, దీన్నే మనం టైట్రోమెట్రిక్ అంటారు. టైట్రోమెట్రిక్. ఓకేనా, వాల్యూమ్ యూజ్ చేస్తున్నాం కదా. ఓకేనా, సో యాసిడ్ బేస్ అనేది తీసుకుంటున్నాం కదా. సో బేస్ అనేది మనం తీసుకునే కోనిక ప్లాస్మా తీసుకుంటాం, యాసిడ్ అనేది మనం జనరల్ బ్యూరేట్ అనేది తీసుకుంటాం కదా. సో వాటికి సంబంధించిన వాల్యూమ్ కాబట్టి వాల్యూమెట్రిక్ అండ్ టైట్రేషన్ చేస్తాం. ఓకేనా, సో యాసిడ్ ని బేస్ ని మనం యాడ్ చేసినప్పుడు మనము టైట్రేషన్ అనేది చేస్తాం, ఆ ప్రాసెస్ ని టైట్రేషన్ అంటారు. అందుకే వీటిని టైట్రోమెట్రిక్ ఎనాలిసిస్ అని కూడా అంటారు అన్న, టైట్రోమెట్రిక్ ఎనాలిసిస్ అని కూడా అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎస్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఆర్గానిక్ కాంపౌండ్. ఓకేనా, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ లో ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్. ఓకేనా, ఫంక్షనల్ గ్రూప్ అనేది ఫస్ట్ ఉంటది నాన్న. ఫస్ట్ వన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఆర్గానిక్ కాంపౌండ్ లో ఫస్ట్ ఫంక్షనల్ గ్రూప్, ఏదో ఒక ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి కదా మీకు. సో వాటికి సంబంధించినటువంటి ఎనీ క్వశ్చన్ అనేది మీకు వస్తుంది. గుర్తుపెట్టుకోండి, వాటికి సంబంధించిన టెస్ట్లు ఉన్నాయి, వాటికి సంబంధించి యూ హ్యావ్ టు ప్రిపేర్. ఓకేనా, మీ దగ్గర ఆల్రెడీ మాన్యువల్ అనేది ఉంటుంది కదా. సో ఆ మాన్యువల్ ప్రకారం మీరు ప్రిపేర్ కాండి, యూ విల్ గెట్ దట్ వన్ ఆన్సర్. అయితే ఇక్కడ చూడండి, థర్డ్ లో ABCD 4 క్వశ్చన్స్ వస్తాయి. కాదు, ఏ రావచ్చు, ఆర్ బి రావచ్చు, ఆర్ సి రావచ్చు అండ్ డి రావచ్చు. అంటే మీ ఫ్రెండ్స్ కు నీకు డిఫరెంట్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. ఓకేనా, ఎస్. సో ఇక్కడ చూడండి నాన్న, అంటే ఎనీ వన్ క్వశ్చన్ అని, ఇక్కడ 4 క్వశ్చన్స్ లో ఏదైనా ఒక క్వశ్చన్ రావచ్చు. ఆర్గానిక్ కాంపౌండ్ ఫంక్షనల్ గ్రూప్ సంబంధించి కావచ్చు, ప్రిపరేషన్ ఆఫ్ కొల్లాయిడల్ సొల్యూషన్. ఓకేనా, లియోఫిలిక్ అండ్ లియోఫోబిక్ అని ఉంది కదా, లయోఫోబిక్ అని కూడా అంటారు. సో వాటికి సంబంధించినటువంటి అండ్ క్రోమటోగ్రఫీకి సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. జనరల్ గా క్రోమటోగ్రఫీ అంటే మీకు తెలుసు, స్టేషనరీ ఫేజ్, మొబైల్ ఫేజ్ అనేది ఉంటది. RF వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అంటాడు. ఓకేనా, అక్కడ క్రోమటోగ్రఫీ పేపర్ చేసినందుకు కూడా మీకు మార్క్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ క్వాలిటేటివ్ టెస్ట్ ఫర్ కార్బోహైడ్రేట్స్ ఆర్ ప్రోటీన్స్, ఏదైనా ఒకటి ఇస్తాడు నాన్న. కార్బోహైడ్రేట్స్ ఇవ్వచ్చు, ప్రోటీన్స్ ఇవ్వచ్చు, వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్ లో అడగడం అనేది జరుగుతుంది. మీకు ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది 10 మార్క్స్, ఇది 8 మార్క్స్ అండ్ 6 మార్క్స్, వైవా 2 మార్క్స్, ప్రాజెక్ట్ 2 మార్క్స్ అండ్ అనదర్ వన్ లాస్ట్ వన్ రికార్డ్ అనేది 2 మార్క్స్ నాన్న. ఓకేనా, సో దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామినేషన్ ఆఫ్ పాయింట్. అయితే ఇప్పుడు నేనేం చెప్తానంటే, మీకు ల్యాబ్ లో ఏం జరుగుతుంది, అసలు మనం ఎలా ఎంటర్ అవుతాము, అక్కడ ఏ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనేది ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అయితే ఫస్ట్ మనం ఓకేనా, సో మనకు సంబంధించినటువంటి మన బ్యాచ్ లో ఓకేనా 20 మెంబర్స్
15 అయితే 15, డిపెండింగ్ అపాన్ ద ల్యాబ్ సైజును బట్టి మీకు అక్కడ మెంబర్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఈ క్వశ్చన్ పేపర్ ఇదంతా కూడా మీకు బోర్డు మీద ఆల్రెడీ రాసే ఉంటది. ఓకేనా, మీరు ఎంటర్ కాకముందే ల్యాబ్ లోకి ఎంటర్ కాకముందు ఇదంతా కూడా రాసి ఉంటది. అక్కడ మీ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అనేది వాళ్ళు ఉంటారు. ఎస్, అయితే మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి. మీరు ల్యాబ్కి వెళ్ళినప్పుడు స్టైల్ గా మంచి మంచి డ్రెస్సులు వేసుకొని ఓకేనా సార్ కలర్ఫుల్ ఉంటే సార్ మంచి మార్కులు వేస్తారని చెప్పేసి ఇట్లాంటి కొంతమందికి వెరైటీ ఆలోచనలు వస్తూ ఉంటాయి. అక్కడ స్టైల్ అనేది మీ బట్టలలో కాదు, మీ యొక్క నాలెడ్జ్ లో చూపించాలి. సింపుల్ గా ఉండాలి, చాలా సింపుల్ గా ఉండాలి. ఓకేనా, మీరు వైట్ వేసుకుంటారు కదా, ఓకేనా, కంపల్సరీ. అండ్ ఒక చిన్న మిస్టేక్, చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ల్యాబ్ లోకి వెళ్ళేటప్పుడు యాప్రాన్ అనేది ఉండాలి ఖచ్చితంగా. ఓకేనా సార్, రోజు తెచ్చుకున్న అదే రోజు మర్చిపోయినా అంటారు కొంతమంది. ఓకేనా, ఎందుకంటే ఎప్పుడైనా చూడండి, మీరు డాక్టర్ ఉన్నప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతను ఖచ్చితంగా స్టెథోస్కోప్ అనేది ఉంటుందా ఉండదా? ఒక నర్సు దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఆమె అపియరెన్స్ ఎలా ఉంటుంది. అదే విధంగా మీరు ఒక కెమిస్ట్రీ స్టూడెంట్ కాబట్టి ల్యాబ్ లోకి వెళ్ళేటప్పుడు మీరు ఖచ్చితంగా యాప్రాన్ అనేది వేసుకోండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది ఓన్లీ మీ యొక్క అపియరెన్స్ చూపించడానికే కాదు, మీ సేఫ్టీ కూడా పనిచేస్తుంది. చాలా మంది ఎందుకంటే యాప్రాన్ అనేది నార్మల్ కంటే కొంచెం ఓకేనా, కొంచెం అనేది అది మందం ఉంటుంది. ఏమైనా కెమికల్స్ పడినా కూడా మీకు సేఫ్ అనేది ఉంటుంది. సో ఓకేనా, ఫస్ట్ అపియరెన్స్ మీరు ఓకేనా శంకర్ దాదా జిందాబాద్ అలా వేసుకుంటాడు కదా చిరంజీవి, ఇట్లా వేసుకొని అట్లా అని కాకుండా కొంచెం మంచిగా డిగ్నిటీగా ఓకేనా, మంచిగా డిగ్నిటీగా వేసుకొని కొందరు స్టైల్గా అట్లా క్రాఫ్లు ఇలా తీసి అలా పోతారు. గుర్తుపెట్టుకోండి, మీ యొక్క డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సార్ నేను సార్ నాకు మార్కులు రావా అంటే దట్స్ ఇది యువర్ విష్ అన్నమాట. అంటే మనం తెలిసి తప్పు చేస్తా అంటే అలాంటి వాళ్ళు మనం ఏం చేయలేము కదా. సో గుర్తుపెట్టుకోండి. కానీ ఎవరైతే సార్ మాకు ఎట్టి పరిస్థితుల్లో 30 మార్క్స్ రావాలి అని అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఇది ఫాలో కండి నాన్న. ఓకేనా, ఎస్. నెక్స్ట్ ఫస్ట్ వన్ వచ్చేసి మీరు ల్యాబ్ లోకి వెళ్లే ముందు మీకు సంబంధించినటువంటి అన్ని రికార్డు ఉన్నదా, ప్రాజెక్ట్ వర్క్ ఉన్నదా, అండ్ వైవా క్వశ్చన్స్ మంచిగా ప్రిపేర్ అయి ఉండాలి. అండ్ ప్రతి దాని మీద కొంచెం అవగాహన అనేది ఉండాలి. ప్రతి ఎక్స్పెరిమెంట్ మీద కొంచెం అవగాహన అనేది ఉండాలి. ఓకేనా, 100% లేకపోయినా కూడా కొంచెం అవగాహన ఉంటే అది మీకు చాలా హెల్ప్ అవుతుంది ల్యాబ్ లోకి వెళ్ళిన తర్వాత. ఓకేనా, సో దిస్ ఇస్ ద వన్ అన్న. సో ఫస్ట్ ల్యాబ్ లోకి ఎంట్రీ కాగానే ఓకేనా, మీకు సంబంధించినటువంటి ప్లేసెస్ లో అన్నిట్లలో కూడా మీకు అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ప్రతిసారి మీరు ఎంటర్ అయ్యేటప్పుడు మీకు ఒక 2 షీట్స్ ఇస్తాను నాన్న, బుక్లెట్ అండ్ అడిషనల్ షీట్. ఓకేనా, అడిషనల్ షీట్ మనకు 2 ఉంటాయి. మనకు తెలిసింది కెమిస్ట్రీకి ఎప్పుడైనా కూడా అన్ని ఎక్కువనే ఉంటాయి. కెమిస్ట్రీ ఏదైనా కెమికల్స్ కానీ ఏదైనా కూడా క్వశ్చన్స్ కానీ అన్ని ఎక్కువనే ఉంటాయి. కానీ మనకు అడ్వాంటేజ్ ఏంటి తెలుసా, క్లియర్గా ఉంటాయి. ఓకేనా, క్లియర్గా ఉంటాయి. ఓకేనా, సో దిస్ ఇస్ ద వన్ వెరీ ఇంపార్టెంట్. మనకు బుక్లెట్ ఇంటారు, దీన్నే మెయిన్ బుక్లెట్ అంటారు. దీనికి ఒకటి అడిషనల్ షీట్ అనేది ఇస్తారు. ఆ 2 తీసుకొని మీరు వెళ్ళాలంటే వెళ్ళి మీ యొక్క ల్యాబ్ లో మీకు ఒక ప్లేస్ అనేది ఒక నంబరింగ్ అనేది ఇస్తారు నాన్న. మీ పేరు పెట్టి ఆల్టిగా నెంబర్ కాకుండా మీకు ఒక నంబర్ అనేది ఇస్తారు. ఓకేనా, 18 19 ఏదో ఒక నంబర్ ఇస్తారు. దాని మీద రాసి ఉంటుంది, బుక్లెట్ మీద ఒక నంబర్ మీద రాసి ఉంటుంది. సో ఆ ప్లేస్కి వెళ్ళి మనం మంచిగా నిలబడ్డ తర్వాత చాలా మంది దిక్కులు చూస్తూ ఉంటారు, అది చేయొద్దు. ఓకేనా, నా పక్కకి ఎవరు పడ్డారు, ఈ పక్కకి ఎవరు పడ్డారు, వాళ్ళు ఏం చేయరు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వాళ్ళకు మీకు ఎంత తెలుసు వాళ్ళకు కూడా అంతే తెలిసి ఉంటుంది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అండ్ ఇంకొంతమంది ఉంటారు నా క్లోజ్ ఫ్రెండ్ పడ్డాడా నాకు చెప్తాడా అని చెప్పేసి. మీ క్లోజ్ ఫ్రెండ్ కంటే మీ ఎగ్జామినర్ ఇంకా క్లోజ్గా ఉంటాడు మీకు దగ్గరగా, మీ ఇష్టం మరి. ఓకేనా, సో దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. సో ఈ యొక్క బుక్లెట్ తీసుకుని మీ ప్లేస్కి వెళ్ళారు, మీకు నంబర్ కనిపిస్తుంది, అబ్బా నాకు లక్కీ నెంబర్ వచ్చింది. కొందరు 9 కొందరు 6 అంటారు. అందరి కూడా లక్కీ నెంబర్స్. ఎప్పుడు మీరు చదువుకొని వెళ్తే. ఓకేనా, చదువుకొని వెళ్తే అందరికి మీ లక్కీ నెంబర్సే ఉంటాయి. సో ఎంట్రీ అయిపోయిన తర్వాత మీకు సంబంధించినటువంటి ప్లేస్ లో అన్ని ఆపరేటర్స్ అనేవి పెట్టే ఉంటాయి నాన్న. ఆపరేటర్స్ సంబంధించి టెస్ట్ ట్యూబ్స్ కానీ అండ్ బ్యూరెట్స్ కానీ అండ్ వీటికి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ ఉంటది. ఫస్ట్ అడిషనల్ లో మీకు ఇక్కడ చూడండి, దీనికి వెళ్లే ముందు కొన్ని ఆపరేటర్స్ గురించి చూద్దాం నాన్న.
ఈ యొక్క మెజరింగ్ జార్ అంటాం, పిప్పెట్ అంటాం, దీన్ని బ్యూరెట్ అంటాం, ఓకేనా. కోనికల్ ఫ్లాస్క్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న, ఓకేనా. కోనికల్ ఫ్లాస్క్ ఇవి ఎందుకంటే మనం టైట్రేట్ చేసినప్పుడు వీటితోటే పిప్పెట్, బ్యూరెట్, కోనికల్ ఫ్లాస్క్, మెజరింగ్ జార్ వీటితోటే మనం ఎంతెంత తీసుకుంటున్నాం అనేది మనకు ఐడియా ఉంటది, ఓకేనా. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి నాన్న, నా దగ్గర ఇప్పుడు లేదు. సో ఎందుకంటే మనం జనరల్ రెగ్యులర్ మన ఇన్స్టిట్యూట్ కాబట్టి కొంచెం ఆ ఎక్విప్మెంట్స్ అనేది మనకు అంత ఈజీగానే అవైలబుల్ ఉండదు. బట్ వీఆర్ ట్రైంగ్ టు టేక్ దట్ వన్. అండ్ కెమికల్స్ కూడా కొన్ని ఉన్నాయి, నేను మీకు చూపిస్తాను. బట్ ఎట్ దిస్ టైం నేను ఎక్స్పెరిమెంట్ చేయలేను, లైవ్ గా ఎక్స్పెరిమెంట్ అనేది చేయలేదు, ఎందుకంటే డ్యూ టు ఇక్కడ ఉన్నటువంటి సర్క్యుమిషన్ బట్టి. బట్ మీకు సాధ్యమైనంత ఈక్వల్ అంటే సాధ్యమైనంత అర్థమయ్యే స్టేజ్ లో మీకు చెప్తాను, ఎందుకంటే మీరు చాలా సార్లు మీ ల్యాబ్ లో చేసి ఉంటారు. బట్ ఇక్కడ నేను చెప్పేది అంటే ల్యాబ్ లో ఎలా ఉండాలి, క్వశ్చన్ ఎలా అటెంప్ట్ చేయాలి, వైవా ఏ విధంగా చెప్పాలి, మళ్ళీ క్లోజింగ్ సెషన్ చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి అనేది కూడా ప్రతి ఒక్కటి డీటెయిల్ గా చెప్తాను, ఓకేనా. సో ఈ ఎక్విప్మెంట్స్ నాన్న ఇక్కడ చూడండి, ఇది చూడండి బ్యూరెట్స్ కి సంబంధించినటువంటి జనరల్ గా ఇక్కడ మనకు ట్యాప్ అనేది ఉంటుంది. ఇక్కడ దీంట్లో మనం యాసిడ్ అనేది ఫిల్ చేస్తాం. జనరల్ గా ఈ యొక్క మార్క్స్ అనేవి ఉంటాయి ఇక్కడ 50 ml వరకు, ఓకేనా. జనరల్ గా 50 ml అనేది తీసుకోండి. ఇక్కడ 0 నుంచి 50 ml వరకు అనేది ఈ యొక్క మెజరింగ్ చేసుకునేటట్టు ఉంటది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ పిప్పెట్ నాన్న, ఎస్ ఎస్ మీకు దీనికి సంబంధించినటువంటి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అనేది కూడా మేము మెయిన్ ఛానల్లో మీకు ఆల్రెడీ ప్రీవియస్లీ చేశాం కదా నాన్న. సో వాటికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మీరు ఉన్నాయి, ఒకసారి అక్కడ అబ్జర్వ్ చేయండి, ఓకేనా. సో జనరల్ గా అయితే నేను సాల్ట్ కి సంబంధించిన ఎక్కువ చేయడం జరిగింది, అండ్ సమ్ యాసిడ్ బేస్ రియాక్షన్స్ కూడా చేయడం జరిగింది వాటికి సంబంధించి. కాబట్టి ఇక్కడ ఈ ఆపరేటర్స్ ఉండేటి అంటే మెయిన్ మనకు వెబ్సైట్ ఉంది కదా, మనకు సంబంధించినటువంటి యాప్ ఉంది కదా స్పార్క్ అకాడమీకి సంబంధించి, దాంట్లో ఈ వీడియోస్ అనేవి ఉంటాయి లాస్ట్ సంబంధించి, ఓకేనా. సో అది ఒకసారి చెక్ చేసుకోండి మీకు కావాలనుకుంటే, ఓకేనా. సో దిస్ చూడండి, దీన్ని బ్యూరెట్ అంటాం నాన్న, దీన్ని పిప్పెట్ అంటాం నాన్న, ఓకేనా. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. సాల్ట్ అంటే వాళ్ళే తెచ్చిస్తారు, ప్రాబ్లం లేదు. ఇవి కూడా అక్కడే ఉంటాయి, కానీ మన పేర్లు తెలవాలి. సో పొరపాటున మీరు ఇది ఏంటిదని అడిగారు అనుకోండి ఎగ్జామినర్, సార్ ఇది బ్యూరెట్ అన్నాం అనుకో 30/30 అని వెంటనే చెప్పేస్తాడు మీకు ఇది బ్యూరెట్ అన్నారంటే. అంత పర్ఫెక్షన్ ఉంటుంది, ఎందుకంటే పిప్పెట్ బ్యూరెట్ తెలవకుండా నువ్వు టైట్రేషన్ చేస్తున్నావు అంటే, కోనికల్ ప్రెస్ చేస్తుంటే ఎగ్జామినర్ ఖచ్చితంగా నీ జుట్టు తీసుకొని పోయి ఆయన తలలో పెట్టినట్టే, గుర్తు పెట్టుకోండి. ఆ పని మాత్రం చేయకండి, ఓకేనా. ఎస్ చాలా సింపుల్, చాలా అడుగుతారు సార్ ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారని. అవేం మార్క్స్ రిలేటెడ్ కాదు, వైవా క్వశ్చన్స్ వేరు. కానీ మీరు ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు డిఫరెంట్ ఎగ్జామినర్స్ వస్తారు. నేను చేసినప్పుడు కూడా మీకు చిన్న ఎక్స్పెరిమెంట్, నేను చేసినప్పుడు కూడా నాకు అక్కడ సాల్ట్ పెట్టారు అండ్ ఇక్కడ దీనికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ చేసి ఎగ్జామినర్ ఏంటో, ఎందుకంటే నాకు 30/30 కావాలని నా మైండ్ సెట్ లో, మా ఇంటర్నల్ వాళ్ళు కూడా ఈయనకు 30/30 కావాలన్నా. సో అంత ఈజీగా ఇస్తారా వాళ్ళు? వస్తారు పక్కకి వచ్చి ఏం చేస్తున్నావు ఇదేంటిది అని చెప్పేసి అడుగుతా ఉంటారు, లేకపోతే నువ్వు తీసుకున్నది ఏంటిది యాసిడ్ బేస్ అని అడుగుతా ఉంటారు. మీరు కంగారు పడద్దు, మీరు ఏం చేస్తున్నారో అది చెప్తే సరిపోతుంది, ఓకేనా. అండ్ మీరు వస్తున్నారా లేదా అని అసలు చూడద్దు, మీ పని మీరు చేసుకుంటూ ఉండాలి, ఓకేనా. వస్తే మనం ఇట్లా యాక్టింగ్ చేద్దామని, యాక్టింగ్ పనికిరాదు నాన్న, ఓకేనా గుర్తు. ఎందుకంటే వాళ్ళు అవన్నీ చూసే వచ్చారు కాబట్టి అది ఏం పనికిరాదు. కాకపోతే మీరు ఏదైతే చేస్తున్నారో జెన్యున్ గా చెప్పండి, ఎందుకంటే నేను చేసినప్పుడు కొన్నిసార్లు మిస్టేక్ జరిగినా కూడా సార్ మాకు ఇది జరిగిందంటే ఎగ్జామినర్ ఇది కాదు ఇది చేయాలని చాలా సార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి, బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఎస్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఫస్ట్ ఇక్కడ చూడండి క్వాలిటేటివ్ ఎనాలిసిస్ అనేది ఉంది. క్వాలిటేటివ్ ఎనాలిసిస్ అని అన్నప్పుడు మరి క్వశ్చన్ ఇక్కడ చూడండి, సెకండ్దే మనకు ఫస్ట్ ఇస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 1 అది ఉన్నా కూడా ఫస్ట్ మనకి ఏమి ఇస్తారంటే వాల్యూమెట్రిక్ ఎనాలిసిస్ కు సంబంధించినటువంటి క్వశ్చన్ అనేది మనకి ఇస్తారు. ఇది మనము అడిషనల్ షీట్ లో రాయాలి. అడిషనల్ షీట్ అంటే ఫస్ట్ ఎంటర్ అయినాం కదా మనం, మంచిగా స్టైల్ గా ఆపరేషన్ వేసుకొని మంచిగా పోయినాం, ఓకే మేము మస్తు అయినాం అనుకున్నాం, పోయినాం. ఇక అక్కడ రెడీగా ఉన్నది. ఇక చూడాయన ఎగ్జామ్ చూడగానే ఇక అప్పటిదాకా హీరో లాగా ఉన్న వాళ్ళకి ఎట్లా అవుతారంటే ఇక మొత్తం ఇక అన్ని క్యారెక్టర్స్ అపరిచితులు చూపిస్తారు, ఓకేనా. కొందరేమో సార్ అన్నట్టు చేస్తారు, కొందరేమో ఏం కొంచెం రాకపోయినా కూడా నాకు అన్ని వచ్చి అన్నట్టు బిహేవ్ చేస్తారు. రకరకాలుగా ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత. బట్ మన ఫోకస్ ఏంటిదంటే మనం ఏం చేయాలనుకుంటుంది. సో అడిషనల్ షీట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ 10 మినిట్స్ మీకు దీనికి సంబంధించినటువంటి, ఓకేనా, ఎయిమ్ ఏంటిది, ఓకేనా. సో ఎయిమ్ అనేది మీకు ఇక్కడ క్వశ్చన్ ఇస్తారు కదా, ఎయిమ్ అనేది ఏంటిది, ఓకేనా. జనరల్ గా మనకు యాసిడ్ బేస్డ్ కాబట్టి
HCl Na2CO3 ఉందనుకోండి, దీన్ని టైట్రేట్ చేసినప్పుడు వచ్చేటువంటి వెయిట్ ఎంత అని అడుగుతాడు, అంటే దాంట్లో డిజాల్వ్ అయిన వెయిట్ ఎంత అని అడుగుతాడు. డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, మీరు ఫ్రేమ్ చేసినవి చూడండి, అండ్ మా దాంట్లో పీడిఎఫ్స్ కూడా ఉంటాయి కదా, యూ కెన్ చూడండి. సింపుల్ గా చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ మొత్తం డీటెయిల్ గా చెప్తలేను నాన్న, ఏం జరగబోతుందో చెప్తున్నాను, మీకు స్కోరింగ్ ఎట్లా చేయాలని చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎక్స్పెరిమెంట్ అనేది లైవ్ చేస్తేనే బాగా అర్థమవుతుంది, ఓకేనా, అది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఆపరేటర్స్, ఓకేనా, ఆపరేటర్స్ దానికి సంబంధించిన ఆపరేటర్స్ ఏమేమి తీసుకున్నాం అని చెప్పేసి పిప్పెట్, బ్యూరెట్, నెక్స్ట్ వచ్చేసి కోనికల్ ఫ్లాస్క్, ఓకేనా, అండ్ మీకు సంబంధించినటువంటి ఏవైతే ఆపరేటర్స్ తీసుకున్నారో అవన్నీ కూడా మీరు నోట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి కెమికల్స్ ఏమున్నాయి, కెమికల్స్, ఓకేనా, కెమికల్స్ అంటే ఏమున్నాయి, ఇప్పుడు యాసిడ్ ఉంది కదా, HCl అయితే HCl యాసిడ్, అండ్ Na2CO3, అంటే మీకు ఏది ఇస్తుంది. చాలా మంది ఏంటంటే పక్కోళ్ళు చూసి కాపీ చేద్దాం అనుకుంటారు, అట్లాంటి పని చేయకండి. ఎందుకంటే యాసిడ్ అనేది జనరల్ HCl గానీ HTS4 ఉంటాయి, బేస్ మాత్రం చాలా ఉంటాయి, NaOH ఉంటుంది, Na2CO3 ఉంటుంది, అండ్ KMnO4 కు సంబంధించినటువంటి టైట్రేషన్స్ లో KMnO4 అండ్ మోర్ సాల్ట్ ఉంటుంది. ఇలాంటి డిఫరెంట్ కాంబినేషన్స్ అనేవి మీకు ఇస్తాయి. మెయిన్ గా వచ్చేసి యాసిడ్ బేస్ అనేది ఉంటుంది నాన్న, యాసిడ్ బేస్ అనేది. అయితే ఇవన్నీ కూడా కలర్లెస్ ఉంటాయి, కానీ ఒక KMnO4 పొటాషియం పర్మాంగనేట్ మాత్రం కలర్ఫుల్ ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఫిల్ చేసేటప్పుడు బ్యూరెట్లో ఎట్లా చూడాలి, అండ్ కలర్లెస్ సొల్యూషన్స్ ఫిల్ చేసేటప్పుడు ఎట్లా చూడాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఎస్ వెరీ గుడ్ నాన్న. సో ఇప్పుడు దీని తర్వాత మనము ఇక్కడ ప్రిన్సిపల్, ఓకేనా, ప్రిన్సిపల్ అనేది రాయాలి. అంటే ఇక్కడ సపోజ్ ఏదైనా రియాక్షన్ తీసుకోండి, సపోజ్ HCl ప్లస్ Na2CO3 గివ్స్ ఏమవుతుంది నాన్న, సో ఇక్కడ చూడండి NaCl ప్లస్ H2CO3, కానీ ఇది H2O ప్లస్ CO2 గా కన్వర్ట్ అనేది అవుతుంది. సో మోల్స్ అనేది చెక్ చేసుకోవాలని, ఇక్కడ 2 ఉంది కాబట్టి మనము ఇక్కడ 2 రాస్తున్నాం, ఇక్కడ Cl2 ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడ కూడా 2 రాస్తాం. సో Hలు ఎన్ని ఉన్నాయని చెక్ చేసుకోవాలి, అండ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి, యూ హ్యావ్ టు క్లియర్ దిస్ వన్. సో చేసుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ మనం 1 మోల్ తీసుకుంటే ఇది ఎంత తీసుకున్నాం, 2 మోల్ తీసుకుంటే ఎంత ఉన్నాయి అనేది డిపెండ్ చేస్తుంది. అన్ని సార్లు 1 రాకపోవచ్చు, 1, 2 కూడా ఉంటది. ఇది మనకు ఫార్ములా క్యాల్కులేషన్ చేసేటప్పుడు బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ HCl NaOH, ఇక్కడ మాత్రం ప్రాబ్లం లేదు, NaCl ఫామ్ అయింది, అండ్ ఇక్కడ చూడండి H2 అనేది ఫామ్ అయింది. ఇక్కడ 1 మోలే తీసుకున్నాం, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్, ఈ మోల్స్ అనేది ప్రిన్సిపల్ అనేది రాయాలి. నెక్స్ట్ ప్రొసీజర్, ఓకేనా, ప్రొసీజర్ నువ్వు ఏమైతే చేద్దాం అనుకుంటున్నావో, ఏం తీసుకుంటున్నావు, ఏం యాడ్ చేస్తున్నావు, ఏదైతే చేస్తున్నావో ఆ ప్రొసీజర్ అనేది మీరు ఫస్ట్ 10 minutes లో రాసిచ్చేయాలి. ఫస్ట్ 10 minutes లో కనుక మీరు రాసిచ్చేస్తే, ఓకేనా, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క అడిషనల్ నాన్న, ఇది అడిషనల్ లో రాయాలి, అడిషనల్, ఓకేనా, మెయిన్ బుక్ లెటర్ అనేది మీకు వేరే ఉంటుంది. సో అడిషనల్ లో రాయాలి. ఇది రాసి ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే మీరు ఇది రాసిస్తారో అప్పుడు మీకు ఎగ్జామినర్ ఒక సాల్ట్ అనేది ఇస్తాడు, ఓకేనా, అది మీకు అక్కడ ఉన్న ఇవ్వచ్చు, లేకపోతే మీ టేబుల్ మీద ఉన్నది, మీ నంబర్ మీద ఉన్నది, సాల్ట్ ప్రొసీజర్ మీరు రాయమని చెప్పేసి వాటికి సంబంధించిన క్వశ్చన్ కి ప్రొసీడ్ కమ్మండి. ఈ సాల్ట్ అనాలిసిస్ ఎక్కడ ఉంది చెప్పండి, ఎక్కడ ఉంది చెప్పండి, ఫస్ట్ క్వశ్చన్. అదేంటి సార్ ఇలా, ఎందుకంటే మనకి ఎగ్జామ్ అనేది 3 hours ఉంటుంది, బట్ ఈ అన్ని చేయడానికి మనకు టైం సరిపోదు. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే అడ్జస్ట్మెంట్ కోసం ఒకసారి ఫస్ట్ ఈ క్వశ్చన్ ఇస్తారు కదా, సో ఆ బిలో టైంలో అంటే ఆ బిట్వీన్ టైంలో నువ్వు ఇది అనాలిసిస్ చేయి, మళ్ళీ దీని తర్వాత ఇది ప్రొసీజర్ రాయి, ఇలా కొంచెం మెయింటైన్ చేస్తారు ఆ టైం అనేది సరిపోవడానికి. ఎందుకంటే నువ్వు ఒక్కరివే లేవు కదా, నేను ఒక్కరినే తీసుకొని కూర్చుని పెట్టి రాయడానికి చాలా మంది ఉంటారు. అందరికి సంబంధించిన కొంచెం మనం ఎంత ట్రై చేసినా కూడా ఆ ఎగ్జామినేషన్ అంటే ఆ యొక్క ల్యాబ్ అనేది గజిబిజిన. ఎందుకంటే కొందరికి టైట్రేషన్ చేస్తూ ఉంటారు, ఏం రాదు సార్, కలర్ వస్తలేదు అంటారు, ఓకేనా, ఏం టైట్రేట్ చేస్తుండ్రో తెలియదు. ఒకసారి ఏం జరిగిందంటే స్టూడెంట్ రెండిట్లలో కూడా యాసిడే నింపాడు, యాసిడే నింపి టైట్రేట్ చేస్తాడు, ఎట్లా వస్తుంది నాన్న, రెండిట్లలో కూడా ఏం అంత కంగారు, చూడండి ఎట్లున్నదో. సో మీరు ఫస్ట్ క్లియర్ గా మీ యొక్క రెస్పెక్టెడ్ యువర్ లెక్చరర్స్ మీరు చెప్తా ఉంటారు ల్యాబ్ లో, సార్ ఇలా చేయండి ఇలా చేయొద్దు అని చెప్పేసి, అది కూడా నేను చెప్తాను లాస్ట్ లో, మీరు ఏం చేయాలి ఏం చేయొద్దు ల్యాబ్ లో అనేది కూడా మీకు లాస్ట్ కి చెప్తా, డూస్ అండ్ డోంట్స్ అనేటి. బట్ ఇక్కడ చూడండి ఈ యొక్క ఫస్ట్ క్వశ్చన్స్ అనేటి వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ ఇది ఇప్పుడు ఇక్కడికి అయిపోయింది కదా, సో దీనికి సంబంధించినటువంటి ఎస్ ఇది అయిపోయిన తర్వాత మీకు సాల్ట్ ఎనాలిసిస్ కి వస్తాడు నాన్న, సాల్ట్ ఎనాలిసిస్ అనేది వస్తాడు. సాల్ట్ ఎనాలిసిస్ అనగా ఏదో ఒక సాల్ట్ అనేది ఇస్తారు. 24 ఉంటాయి నాన్న మనకు. ఈ 24 లో క్యాట్ అయాన్స్ ఉంటాయి, యానయాన్స్ అనేవి ఉంటాయి. వీటిని సపరేట్ గా మనం టెస్ట్ చేయాలి.
సపరేట్ గా మనము టెస్ట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. అయితే వీటిలో కొన్ని ఉంటాయి, ఆనార్లో కార్బోనేట్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఆ క్యాటయాన్ లో మనకు కొన్ని ఉంటాయి. సో ఇవి ఈజీగా తెలిసిపోతాయి. బట్ కొన్ని టెస్టులు మాత్రం మనం అన్నిటిని యాడ్ చేసుకుంటే పోతే కానీ రావు. సార్ వాళ్ళకి ఏమో ఈజీ ఇచ్చారు, నాకేమో హార్డ్ ఇచ్చారు, ఇట్లాంటిది ఏమి ఉండదు. ఇఫ్ యూఆర్ డూయింగ్ దట్ వన్, అంత లక్కీ అంటే కదా, ఇప్పుడే చెప్పాను కదా, లక్కీ పర్సన్స్ ఉంటారు ల్యాబ్ లో కాదు, ఎక్కడైనా లక్కీ పర్సన్స్ ఉంటారు. ఓకేనా? సో వాళ్ళకు వస్తుంది. ఓకేనా? లక్కీగా మీకు మంచిది మీరు నేర్చుకునేది వచ్చింది అనుకోండి, ఈజీగా అయిపోతుంది. సో ఫస్ట్ వితౌట్ ఐడెంటిఫికేషన్ మీరు రాయొద్దు. వితౌట్ ఐడెంటిఫికేషన్ మీకు కన్సల్ట్ మీకు అక్కడ అవైలబుల్ ఉంటే, మీకు అక్కడ ఎవరైతే ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కానీ కొంచెం కంఫర్ట్ గానే ఉంటే, మీ ఇంటర్నల్ గా వచ్చి ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకేనా? అది మీకు అవైలబిలిటీ ఉంటే. బట్ చెప్పనంత వరకు మాత్రం మీరు మాట్లాడద్దు ఎవరితోటి, ఎందుకంటే ఎక్స్టర్నల్ ఎవ్రీథింగ్ విల్ బి అబ్జర్వ్. ఓకేనా? అది బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, చాలా గుర్తుపెట్టుకోండి. అండ్ చూడండి, వచ్చిన ఎక్స్టర్నల్ 2 types ఉంటారు, గుర్తుపెట్టుకోండి. 2 types గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్, ఖచ్చితంగా రెస్పెక్ట్ అనేది కోరుకుంటారు ఎవరైనా కూడా. ఓకేనా? ఖచ్చితంగా రెస్పెక్ట్ అనేది కోరుకుంటారు. దాని తర్వాత మీ యొక్క నాలెడ్జ్ ఖచ్చితంగా చేసేస్తాను నాన్న. థియరిటికల్ అందరు రాస్తారు, మీకు తెలిసిందే. సో ఎగ్జామ్కి అందరు వెళ్తారు, రెగ్యులర్ జరిగేది. కానీ మీ యొక్క ఇంప్రెషన్ ఎగ్జామినర్ మీద పడాలంటే మీరు ఎంత పర్ఫెక్షన్ ఉండాలో గుర్తుపెట్టుకోండి. సో మీ యొక్క అపియరెన్స్ కానీ, మీ యొక్క ఆపరేటర్స్ కూడా హ్యాండిల్ చేసే విధానం. కొందరు పిప్పెట్ని ఇలా పట్టుకుంటారు. ఓకేనా? పిప్పర్ని ఇలా పట్టుకుని ఇలా తిప్పుతా ఉంటారు, ఇలా. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, సార్ చూడట్లేదు అని చెప్పేసి. సార్ కూడా వైవాకి వెళ్ళినప్పుడు పెన్ పట్టుకొని ఇలా తిప్పుతాడు మిమ్మల్ని, గుర్తుపెట్టుకోండి. ఇలా తిప్పుతా ఉంటాడు. అది మీకు చెప్పాడు, మీకు అర్థం కాదు ఎందుకంటే. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అది వైవా ఉన్నది అతనికి ఏంటంటే బ్రహ్మాస్త్రం అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈజీగా 2 marks కట్ చేయొచ్చు వితౌట్ ఏం చేయకుండా కూడా 30లో. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. సో సాల్ట్ ఎనాలిసిస్, మీకు ఒక సాల్ట్ ఇస్తారు, వాటికి సంబంధించినటువంటి ఈ యొక్క టెస్ట్లు అనేది చేయమంటారు నాన్న. సో వీటికి సంబంధించి ఫస్ట్ ఇయగానే ఫిజికల్ స్టేట్. ఓకేనా? ఫిజికల్ స్టేట్ అనేది ఎలా ఉందో చూడాలి. ఓకేనా? ఫిజికల్ స్టేట్ అనేది ఎలా ఉందో చూడండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న, ఫిజికల్ స్టేట్ కి సంబంధించినటువంటిది. ఓకేనా? సో ఇక్కడ చూడండి నాన్న, నియర్లీ మనకు ఈ సాల్ట్స్ లో క్యాటయాన్స్ అనేటి, ఓకేనా, 13 అనేది క్యాటయాన్స్ ఉంటాయి, 6 అనేది యానయాన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? 13 అనేది క్యాటయాన్స్ నియర్లీ. ఈ యొక్క కాంబినేషన్ అనే మొత్తం 24 సాల్ట్స్ అనేటివి కూడా మీకు రావడం అనేది జరుగుతుంది నాన్న. సో ఆ 6 యానయాన్స్ ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి, ఫస్ట్ చెప్తున్నాను నాన్న, CO3-2 కార్బోనేట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి CH3COO- ఎసిటేట్ అయాన్ కావచ్చు. ఇవి యానయాన్ కు సంబంధించి. ఎందుకంటే మనం 2 ఉంటాయి, క్యాటయాన్ ఉంటుంది, యానయాన్. మీరు చాలా మంది అనుకుంటారు ఏదో ఒకటి కరెక్ట్ చేసి, కాదు, రెండింటికి మార్క్స్ ఉంటాయి. క్యాటయాన్ కు ఉంటాయి మార్క్స్, యానయాన్ కూడా మార్క్స్ అనేటివి ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ వచ్చేసి క్లోరిన్, బ్రోమిన్. ఓకేనా? క్లోరిన్ కావచ్చు, బ్రోమిన్ కావచ్చు, NO3- ఇది కూడా ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి సల్ఫేట్ అయాన్ కూడా ఉండడం జరుగుతుంది. ఓకేనా? సో దిస్ ఇస్ సంబంధించి జనరల్ గా మనకు రెగ్యులర్ ఇవే కనిపిస్తూ ఉంటాయి, క్లోరిన్, బ్రోమిన్, కార్బోనేట్. ఓకేనా? సో వీటికి సంబంధించి. ఓకేనా? సల్ఫేట్ అనేది కూడా ఇక్కడ ఉంటుంది. సో ఈ యొక్క సాల్ట్ ఇచ్చినప్పుడు కొన్ని ఏంటంటే మీకు ఫిజికల్ స్టేట్ ని బట్టి కూడా చెప్పచ్చు. ఎందుకంటే వైట్ ఉంటే డౌట్ వస్తుంది. వైట్ ఉంటే, ఎందుకంటే చాలా సాల్ట్స్ రకాలు ఉంటాయి, కానీ కొన్ని కలర్స్ ఉంటాయి, బ్లూ కలర్ ఉంటాయి, గ్రీన్ కలర్ ఉంటాయి, కొన్ని సాల్ట్స్ అనేటివి ఉంటాయి. ఓకేనా? అట్లాంటి వాటిని ఈజీగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీరు చదివేటప్పుడే అవి రేర్గా ఉంటాయి, అందుకే అట్లాంటివి రావు. మాక్సిమం ఎక్కువ వైట్ కలర్ ఉన్నాయి. ఓకేనా? సో అట్లాంటి, ఎందుకంటే ఈజీగా ఐడెంటిఫై చేసేటివి రావు, గుర్తుపెట్టుకోండి. వస్తే మాత్రం మీ లక్, యూ హ్యావ్ టు డైరెక్ట్లీ మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అదే టెస్ట్ అనేది. సో ఇక ఫిజికల్ స్టేట్ అనేది కంపల్సరీ అనేది రాయాలి నాన్న. ఈ యొక్క ఫిజికల్ స్టేట్ అనేది ఇక్కడ ఏముంది. ఓకేనా? సో క్రిస్టలైన్ సాలిడ్, అమర్ఫస్. క్రిస్టలైన్ అంటే మీరు కనుక పట్టుకున్నప్పుడు అది కొంచెం గరుకుగా ఉంటది, మీరు ఒక టచ్ చేసినట్టు అది చూసి చెప్పచ్చు, గరుకు అనేది ఉంటది. మరి అమర్ఫస్ అంటే ఏంటి? అమర్ఫస్ అంటే ఏం లేదు, పౌడర్ పూసుకుంటారు కదా పొద్దున. ఓకేనా? రెడీ అయినప్పుడు ఆ పౌడర్ లాగా ఉంటేనేమో అమర్ఫస్ అనేది. సో ఓకేనా? సో ఇది మీరు రాయండి. ఓకేనా? ఇది మీరు రాయండి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత మీకు ఇక్కడ సాల్యుబిలిటీ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది, యూ క్యాన్ రైట్ డౌన్ ఫిజికల్ స్టేట్ కి సంబంధించిన తర్వాత. అండ్ ఇక్కడ ఫ్లేమ్ టెస్ట్ అనేది ఇంపార్టెంట్. ఫ్లేమ్ టెస్ట్ మనకు బున్సన్ బర్నర్ అనేది ఉంటుంది నాన్న. బున్సన్ బర్నర్ ఇదేం లేదు, మనం ఆ యొక్క ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు స్మాల్ ఫ్లేమ్ అనేది యూజ్ చేస్తారు. ఈ ఎక్విప్మెంట్ తోటి బున్సన్ బర్నర్ అనేది ఉంటుంది. మన ఇంట్లో గ్యాస్ ఎట్లా యూజ్ చేస్తాం, బిగ్ బర్నర్ ఉంటుంది, అలా కాకుండా క్యాండిల్ లా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. ఈ యొక్క
మీరు ల్యాబ్ లో చేసినప్పుడు ఉంటుంది బున్సన్ బర్నర్. దీని మీద మనం ఫ్లేమ్ టెస్ట్ అనేది చేయాలి. ఫ్లేమ్ టెస్ట్ అనేది చేస్తే వాటి యొక్క నేచర్ బట్టి ఎక్కువ క్యాటయాన్స్ అనేవి మనకు ఫైండ్ అవుట్ అవుతాయి దీంట్లో. ఓకేనా, ఎందుకంటే మనకు ఎస్ బ్లాక్ లో ఉన్నాయి కదా. ఓకేనా, ఎస్ బ్లాక్ లో సోడియం ఉంటది. సోడియం అంటే మనకు తెలుసు ఏ కలర్ వస్తుందో, అండ్ కాల్షియం ఏ కలర్ వస్తుందో తెలుసు, స్ట్రాన్షియం ఏ కలర్ వస్తుందో తెలుసు. వీటికి సంబంధించిన క్యాటయాన్స్ ని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఇక్కడ బిర్నర్ ఫ్లేమ్ టెస్ట్ అనేది చేస్తాం. అయితే ఇక్కడ మనకు సూటీ ఫ్లేమ్ అనేది రావచ్చు. ఓకేనా, సూటీ ఫ్లేమ్ అనేది కూడా రావచ్చు. వీటికి సంబంధించి సపోజ్ గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చింది అనుకో, దాన్ని సోడియం అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. బ్రిక్ రెడ్ వస్తే మనకు కాల్షియం అని అంటాం. స్ట్రాన్షియం అంటే క్రిమిసన్ రెడ్ ఇలా వస్తుంది. బేరియం అయితే యాపిల్ గ్రీన్ వస్తుంది. సార్ ఏంటి సార్ బెనిఫిట్? ఇది మనకు ఫస్టే తెలిసిపోతుంది. మన కొంచెం లాజిక్ కనుక యూజ్ చేస్తే ఇది ఫస్టే తెలిసిపోతుంది. ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు మనకి ఇచ్చిన దాంట్లో బేరియం అనుకున్నాను అనుకోండి, ఒకవేళ బేరియం కార్బోనేట్ బేరియం సల్ఫేటే ఉంది, ఇది కనుక మనకు ఉన్నట్టే ఖచ్చితంగా మనకు యాపిల్ గ్రీన్ కలర్ లో వస్తుంది. సో మైండ్ లో పెట్టుకోవాలా, ఓకే ఇది ఉన్నది అని చెప్పేసి, ఎందుకంటే నీకు క్లారిటీ వస్తుంది, చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఓకేనా, సో వీటికి సంబంధించిన ఫ్లేమ్ టెస్ట్ అనేది ఇక్కడ చేయాలనా. సో వీటికి సంబంధించి డిఫరెంట్ ఉన్నాయి కదా, వీటికి సంబంధించి యూ విల్ డూ దిస్ వన్. సో ఇది చేసిన తర్వాత మీకు సంబంధించిన ప్రొసీజర్ అనేది ఉంటుంది ఇక. ఓకేనా, ప్రొసీజర్ అనేది చాలా ఇంపార్టెంట్ నాన్న. సో యానియాన్ చేయడానికి మీకు కాలేజీలో రిఫరెన్స్ గా మీకు చెప్పే ఉంటారు. సో ఫస్ట్ ఏ విధంగా తీసుకోవాలి ఒకటి ఆల్రెడీ అయితే ఈ బున్సన్ బర్నర్ చేసినప్పుడు మనం ఒక స్పాచులా తీసుకొని దాని మీద చిన్నగా, ఓకేనా, చిన్న ఒక 1 గ్రామ్ చిన్న స్మాల్ అమౌంట్ కనుక తీసుకొని హీట్ చేస్తే యూ విల్ గెట్ దట్ వన్ అన్న. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు వీటికి సంబంధించినటువంటి టెస్ట్లు. ఓకేనా, HCl యూజ్ చేస్తాం, డైల్యూట్ HCl తీసుకుంటాం, దానిలో సాల్బిలిటీ కాకపోతే కాన్సన్ట్రేటెడ్ HCl తీసుకుంటాం, H2SO4 తీసుకుంటాం, HNO3 తీసుకుంటాం. ఇలాంటి అన్ని కూడా వచ్చినప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చేసుకోవాలని మీకు ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ అనేది ఫాలో కావాలి. మీకు కావాలనుకుంటే మనకు మాన్యువల్స్ కూడా అందులో ఉంటాయి, లేదు మీరు ఎనీ రిప్రజెంటేటివ్ దాంట్లో కూడా చూసినప్పుడు. అండ్ బెస్ట్ ఏంటంటే మీ కాలేజీ వాళ్ళు చెప్పింది ఫాలో కండి, ఎందుకంటే మీరు అదే ప్రిపేర్ అవుతా ఉంటారు కాబట్టి ఒక సిస్టమేటిక్ ఉంటుంది, మీకు ఈజీగా అర్థం అనేది అవుతుంది. ఓకేనా, సో దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ నాన్న. అండ్ మీరు వీటిని ఈజీగా ఐడెంటిఫై చెప్పడానికి. ఓకేనా, సో యానియాన్ అయితేనేమో మీరు డైరెక్ట్ టెస్ట్ ట్యూబ్ అనేది తీసుకొని దాంట్లో కొంచెం ఈ యొక్క సాల్ట్ అనేది తీసుకొని టెస్ట్ చేయొచ్చు యానియాన్కి అయితే. మరి క్యాటయాన్ కి మాత్రం మీరు సోడియం, ఓకేనా, సోడియం ఎక్స్ట్రాక్షన్ అనేది తయారు చేయాల్సి ఉంటుంది నాన్న. ఓకేనా, కన్ఫర్మేషన్ టెస్ట్లు అనేది ఉంటుంది. ఫస్ట్ ఏమో ఐడెంటిఫై చేయాలి, తర్వాత దానికి కన్ఫర్మేషన్ అనేది చేయాలి. ఐడెంటిఫై కాగానే ఇదే అదే అని అనుకోవద్దు, కన్ఫర్మేషన్ టెస్ట్లు కూడా ఉంటాయి. ఐడెంటిఫై చేసినందుకు మార్క్స్ ఉంటాయి, కన్ఫర్మేషన్ చేసినందుకు మార్క్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి నాన్న, ఐడెంటిఫై చేస్తే 2 మార్క్స్, కన్ఫర్మేషన్ 2 మార్క్స్. ఇది ఏంటిది, యానియాన్ కు సంబంధించినటువంటి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అండ్ క్యాటయాన్ కు సంబంధించి కూడా మార్క్స్ ఏముంటాయి, ఐడెంటిఫై చేస్తే 2 మార్క్స్, కన్ఫర్మేషన్ చేసినందుకు 1 మార్క్స్. ఎన్ని వచ్చినాయి, 2 2 2, ఇక్కడ 6 7, అండ్ రిపోర్ట్ రాస్తే 1 మార్కు. మీరు స్టార్టింగ్ లో ఇవి రాశారు కదా, వీటికి సంబంధించినటువంటి 2 మార్క్స్ అనేటివి కూడా ఉంటాయి. మొత్తము 10 మార్క్స్ అనేది ఇక్కడ మీకు కవర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో యానియాన్ కొంచెం ఎక్కువనే ఉంది కదా వెయిటేజ్ కన్ఫర్మేషన్ చేసినందుకు. అండ్ ప్రతి కన్ఫర్మేషన్ 2 టెస్ట్స్ ఉంటాయి. మీరు జనరల్ గా 2 టెస్ట్లు అనేది మీరు చేసుకోవాలి. కానీ ఎగ్జామినర్ ఒకటి చాలు అని అంటే, ఇన్ కేస్ ఆఫ్ ఒకటి చాలు అని అంటే ఒకటి చేసుకుంటే సరిపోతుంది. కానీ రాసేటప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా 2 అనేది రాయాలి ఒక పేపర్ లో. ఓకేనా, సో ఈ యొక్క ప్రాసెస్ రాసి మీరు యానియాన్ ఫైండ్ అవుట్ చేసుకోండి. అండ్ క్యాటయాన్ కూడా మీకు డిఫరెంట్ గ్రూప్స్ అనేటివి ఉంటాయి నాన్న, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎస్ కంపల్సరీ వీటికి సంబంధించినటువంటి గ్రూప్స్ అనేటివి ఉంటాయి నాన్న. 6 గ్రూప్స్ అనేది క్యాటయాన్స్ కు ఉంటాయి. ఓకేనా, 6 గ్రూప్స్ క్యాటయాన్ కి సంబంధించి. క్యాటయాన్ గ్రూప్ 1, గ్రూప్ 2 అంటే ఈ యొక్క గ్రూప్స్ లోనే ఈ యొక్క క్యాటయాన్స్ అనేటి డివైడ్ చేయడం అయింది. ఓకేనా, గ్రూప్ 5 అండ్ గ్రూప్ 6 అనేది ఉంటుంది. ఓకేనా, 0 గ్రూప్ కూడా ఉంటుంది నాన్న. దానికి సంబంధించి మీకు తెలుసు అమ్మోనియా అనేది తీసుకుంటాం జనరల్. ఓకేనా, దాన్నే లాస్ట్ కూడా తీసుకుంటాం. సో ఫస్ట్ గ్రూప్ లో మనకు వచ్చేసి PB2. ఓకేనా, PB+2 అనేది క్యాటయాన్ అనేది ఉంటుంది. PB2+ అనేది ఇది మీకు మొత్తం ప్రొసీజర్ లో ఉంటది. ఓకేనా, దాన్ని బట్టి దానికి ఏం టెస్ట్ చేయాలి, ఏమొస్తాయి మీకు కొన్ని షార్ట్ కట్స్ ఇప్పుడు చెప్తాను. ఆనియన్ కి సంబంధించి కానీ క్యాటయాన్ కి సంబంధించినటువంటి. యాక్చువల్లీ ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేయాలి నాన్న. ఏదైనా స్టెప్ బై స్టెప్ చేస్తేనే మీకు పర్ఫెక్షన్ అనేది వస్తుంది, అర్థం అనేది అవుతుంది. సో యూ కెన్ ఫాలో దిస్ వీడియో బై స్టెప్ అనేది.
ఓకేనా. సో ఇది ఫస్ట్ చెప్తాను, తర్వాత మీకు షార్ట్ కట్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది మీకు కొన్ని షార్ట్ కట్ టిప్స్ అనేటి ఇస్తాను నాన్న. సో నెక్స్ట్ అనేది ఇక్కడ చూడండి, గ్రూప్ 2కి వచ్చేసరికి మనకు జనరల్ గా కాపర్ +2 అనేది ఉంటుంది. ఓకేనా, గ్రూప్ 2లో కాపర్ +2 అనేది ఉంటుంది. అండ్ గ్రూప్ 3లో వచ్చేసి AL+3 అండ్ Fe+2. ఓకేనా, AL+3 అండ్ Fe+2 అనేది ఉంటుంది. అండ్ గ్రూప్ 4 వచ్చేసరికి మీకు జనరల్ గా జింక్ +2 అండ్ Mn+2 అండ్ నికెల్+2. జింక్ +2 అండ్ Mn+2 అండ్ నికెల్+2 అనేది ఇక్కడ ఉంటుంది నాన్న. 5th గ్రూప్ కి వచ్చేసరికి మనకు బేరియం, ఓకేనా, బేరియం అండ్ కాల్షియం అండ్ స్ట్రాన్షియం అనేటివి కూడా ఇక్కడ ఇవ్వలేదు. అండ్ లాస్ట్ వచ్చేసరికి మీరు దీన్ని కనుక చూసినట్టయితే Mg+2 అనేది ఉంటుంది. ఓకేనా, మెగ్నీషియం కు సంబంధించినటువంటి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మీరు ఏదైతే తీసుకున్నారు కదా సోడియం ఎక్స్ట్రాక్షన్ అనేది, దానికి మీరు ఇక్కడ రియేజెంట్స్ అనేటి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి నాన్న. సో HCl ఉంటుంది, H2S ఉంటుంది. ఓకేనా, H2S అనేది ఉంటుంది. అండ్ అమోనియం క్లోరైడ్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో టోటల్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఇది చూసుకోండి. సో ఇక్కడ వచ్చేటువంటి పీపీటీ కలర్ ను బట్టి, పీపీటీ కలర్, సో ఫస్ట్ గ్రూప్ కి అయితే ఏం యాడ్ చేయాలో మీకు ఉంటుంది, సెకండ్ గ్రూప్ ఏం యాడ్ చేయాలో, థర్డ్ గ్రూప్ అనేది ఏం యాడ్ చేయాలో. సో రియేజెంట్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. ఆ యొక్క రియేజెంట్స్ అనేది బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఏ పీపీటీ అంటే ఒక పీపీటీ అనేది బాగా ఫామ్ అవుతుంది. ఆ పీపీటీని బట్టి మనం కొంచెం గుర్తుపెట్టుకోవచ్చు. లెడ్ అయింది అనుకోండి, ఇక్కడ వైట్ పీపీటీ అనేది వస్తుంది, వైట్ పీపీటీ అనేది వస్తుంది. అండ్ కాపర్ కనుక వచ్చినప్పుడు మనకు జనరల్ గా బ్లాక్ పీపీటీ అనేది వస్తాయి. ఈ జస్ట్ మనము కన్ఫర్మేషన్ కాకుండా అంటే అజ్యూమ్ చేస్తున్నాం ఇదేనా కాదా అని చెప్పేసి ఫస్ట్ అబ్జర్వ్ చేస్తున్నాం. ఓకే అని అనిపోయిన తర్వాత కన్ఫర్మేషన్ టెస్ట్ కల్లా. ఓకేనా, నెక్స్ట్ ఇది బ్లాక్ పీపీటీ వస్తాను. కొన్ని షార్ట్ కట్లు చెప్తున్నాను, 100% బట్ రిలేటెడ్ గా మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి డర్టీ గ్రీన్ పీపీటీ అనేది వస్తాను. ఇక్కడ డర్టీ గ్రీన్, ఐరన్ ఉన్నప్పుడు డర్టీ గ్రీన్ పీపీటీ అనేది ఉంటది. అల్యూమినియం వచ్చినప్పుడు మాత్రం మనకు కొంచెం జిలాటిన్ లాగా, ఓకేనా, జిలాటిన్ లాగా ఫామ్ అవుతుంది. అల్యూమినియం వచ్చినప్పుడు మాత్రం పీపీటీ లాగా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ జింక్ వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ వైట్ పీపీటీ అనేది పోతుంది. ప్రెసిపిటేట్ నాన్న ఏం లేదు పీపీటీ అంటే, ఓకేనా, ప్రెసిపిటేట్. మ్యాంగనీస్ వచ్చినప్పుడు మాత్రం ఫ్లెష్ కలర్, ఫ్లెష్ ఉంది కదా మనం, ఓకేనా, సో ఫ్లెష్ కలర్ అనేది ఉంటుంది. ఓకేనా, మాంసం కలర్ లో ఉంటుంది. సో నెక్స్ట్ నికెల్+2 వచ్చినప్పుడు మాత్రం బ్లాక్ ఉంటుంది. సో ఈ కొంచెం కామన్ గా వచ్చినప్పుడు మాత్రం చెక్ చేసుకోండి. అయితే మీకు డౌట్ రాదు, సార్ ఇది బ్లాకే ఉంది కదా, మరి ఎలా ఐడెంటిఫై చేయాలి? చూడండి, మీరు ఇక్కడ యాడ్ చేసే రియేజెంట్ ని బట్టి ఉంటుంది. ఓకేనా, సో ఫస్ట్ ఏమో మనం డైల్యూట్ HCl వాడతాం, తర్వాత డైల్యూట్ HCl కి H2S వాడతాం. ఇది వాడినప్పుడు బ్లాక్ పీపీటీ వస్తేనేమో గ్రూప్ 2 కు సంబంధించినటువంటి కాపర్ అనేది వీఆర్ టేకింగ్ నాన్న. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క బేరియం, వీటికి సంబంధించినటువంటి పీపీటీలు, వైట్ పీపీటీ. ఫ్లేమ్ టెస్ట్ వేరు, పీపీటీ ఫామ్ అవడం వేరు నాన్న, చాలా డిఫరెంట్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సార్ బేరియం ఆపిల్ గ్రీన్ అన్నారు కానీ, ఓకేనా, అది ఫ్లేమ్ టెస్ట్. ఓకేనా, కాల్షియం, ఓకేనా, ఏం చెప్పాను, బ్రిక్ రెడ్ అని చెప్పాను. సో వాటికి సంబంధించిన. అండ్ లాస్ట్ Mg+ కనుక చూసినట్టయితే వైట్ క్రిస్టల్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఓకేనా, వైట్ క్రిస్టల్స్ అనేటివి ఫామ్ అవుతాయి నాన్న. స్టెప్ బై స్టెప్ అనేది ఫాలో అవుతూ ఉండాలి. సో బై డూయింగ్ దిస్ వన్ మీకు అండ్ ఇక్కడ ఆనైన్ కు సంబంధించినటువంటి, ఓకేనా, ఆనైన్ కు సంబంధించిన షార్ట్ కట్స్ నాన్న. సో మీరు ఎంత చదివినా కూడా కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఆనైన్ కు సంబంధించినటువంటి షార్ట్ కట్స్ కూడా నేను చెప్తాను నాన్న. సో ఇక్కడ మనకి ఇక్కడ ఆనైన్స్ కు సంబంధించినది కదా, సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తాను. ఓకేనా, CO3- ఎలా గుర్తుపట్టాలి, ఎలా యాడ్ చేస్తే ఏమొస్తుంది అనేది కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ చూడండి నాన్న, సాల్ట్ కి, ఓకేనా, తీసుకున్న సాల్ట్ కి HCl కనుక యాడ్ చేసినాం అనుకోండి, ఓకేనా, డిస్క్ వచ్చినప్పుడు మనకు బ్రిస్కీ ఎఫోర్మెంట్స్ వస్తాయి. ఓకేనా, బ్రిస్కీ ఫ్యూమ్స్ లాగా బ్రిస్కీ ఎఫోర్మెంట్స్ అనేటివి వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అంటే బుసు అని బొంగుతాయి కదా. సో అలా కనుక వచ్చినప్పుడు మనం కార్బోనేట్ అని ఎజ్యూమ్ చేసుకోం, మేబీ అని అనుకుంటాం. ఓకేనా, అదే కాకపోతే దానికి కన్ఫర్మేషన్ టెస్ట్ ఒకటి ఉంటుంది, అది మీరు చేయాలి. చేసినప్పుడు వచ్చింది అనుకోండి ఎగ్జాక్ట్ గా ఇది అని చెప్పేసి మనము ప్రిపేర్ కావచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి దీనికి కనుక HCl కనుక యాడ్ చేసినప్పుడు మనకు ఎస్టిక్ ఉన్నప్పుడు వినిగర్ స్మెల్ అనేది వస్తుంది. చూడండి, వెనిగర్ స్మెల్ అంటే తీసుకొని ఈ యొక్క సాల్ట్ కి HCl యాడ్ చేసినప్పుడు వినిగర్ స్మెల్ కనుక వస్తే, మనకు వినిగర్ జనరల్ గా ఇంట్లో యూజ్ చేస్తాం కదా మనం కుకింగ్ చేసినప్పుడు. సో వాటికి వినిగర్ స్మెల్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు మీరు.
దాని కనుక వస్తే దాన్ని ఎసిటేట్ అయాన్ అనేది మీరు గుర్తుపెట్టాలి నాన్న. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ యొక్క క్లోరిన్ అండ్ బ్రోమిన్ ఈ రెండింటికి కూడా మనం H2SO4 కనుక యాడ్ చేస్తే H2SO4 కనుక యాడ్ చేసినప్పుడు మనకు కలర్లెస్ కనుక వస్తే అది క్లోరిన్ అని తీసుకోవాలి. బ్రౌన్ కలర్ కనుక వస్తే దాన్ని బ్రోమిన్ అనేది తీసుకోవాలి. చూడండి, చిన్న చిన్న టిప్స్, చిన్న చిన్న టెక్నిక్స్. ఇది మీకైతే సాల్ట్ అనాలిసిస్ అనేది బిగ్ థింగ్ నాన్న, బిగ్ థింగ్. కాకపోతే మీకు కొంచెం యూజ్ అవుతుందని కొన్ని టిప్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. యూ కెన్ ప్రిపేర్ లైక్ దిస్ వన్ నాన్న. నెక్స్ట్ అండ్ దీని తర్వాత మనము కాన్సన్ట్రేటెడ్ H2SO4 కనుక యూజ్ చేసినప్పుడు NO3 కనుక ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే మనకు ఇక్కడ రెడ్డిష్ బ్రౌన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది, రెడ్డిష్ బ్రౌన్ గ్యాస్. అంటే ప్రతిదానికి మనకు ప్రాసెస్ ఉంది. యానయాన్స్ కి ఏ విధంగా యాడ్ చేయాలి, HCl ఫస్ట్ డైల్యూట్, తర్వాత స్ట్రాంగ్, తర్వాత H2SO4, ఇట్లా స్టెప్ బై స్టెప్ లాస్ట్ కి ఇలా ఉంటాయి కదా. ఆ యొక్క ప్రాసెస్ ని ఫాలో అయినప్పుడు ఇట్లాంటి అబ్జర్వేషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం తీసుకుంటాం. ఓకే, ఇక్కడ అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇన్ఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అబ్జర్వేషన్ ఏం జరుగుతుంది, ఇప్పుడు కార్బోనేట్ ఉంది అనుకో, బుస్సమని వంగుతుంది అనుకోండి సపోజ్, ఓకేనా. బ్రిస్కీ ఎఫ్లూమెంట్స్ అంటారు కదా, వీటికి సంబంధించినటువంటి లైట్ గా ఇలా ఫీలింగ్ వస్తాయి, ఎవాపరేషన్స్ టైప్ వస్తాయి కదా, వాటికి సంబంధించి బ్రిస్కీ సంబంధించి. అండ్ ఇక్కడ ఇన్ఫరెన్స్ మేబీ కార్బోనేట్ కావచ్చు అని ఇలా మనం రాస్తాం. అంటే ఫస్ట్ చేస్తాం, అబ్జర్వేషన్ ఏముంటది, ఇన్ఫరెన్స్. ఒకవేళ ఇది సో ఈ యానయాన్ అండ్ క్యాటయాన్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీరు కన్ఫర్మేషన్ టెస్ట్ చేయాలి నాన్న. ప్రతి దానికో కన్ఫర్మేషన్ అనేది టెస్ట్ అనేది ఉంటుంది. సో యూ కెన్ ఫాలో దట్ వన్ నాన్న. ఓకే, సో ఒకటి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నాన్న కన్ఫర్మేషన్ కు సంబంధించి. ఒకవేళ క్లోరిన్ అనుకోండి, AgNV3తో టెస్ట్ చేసినప్పుడు మనకు వైట్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. ఇన్ కేస్ ఆఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ ది బ్రోమిన్ ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే AgNO3తో వేస్తే ఎల్లో పీపీటీ అనేది ఫామ్ అవుతుంది, ఎల్లో పీపీటీ అనేది. సో ఇట్లా ప్రతి యానయాన్ కానీ క్యాటయాన్ కానీ వాటి యొక్క కన్ఫర్మేషన్ టెస్ట్ అనేటి ఉంటాయి. సో యూ కెన్ ఫాలో అకార్డింగ్ టు ది దట్ వన్ నాన్న. ఓకే, సో దిస్ ఇస్ ద వెరీ వన్. వన్స్ యూ హ్యావ్ టు కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత క్యాటయాన్ అండ్ యానయాన్ అనేది, క్యాటయాన్ అండ్ యానయాన్, ఓకేనా, వీటికి సంబంధించినటువంటి మీ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీరు అక్కడ ఎగ్జామినర్ కనుక మీరు చెప్పినట్టయితే సో మీకు సంబంధించిన మొత్తం ప్రొసీజర్ అనేది రాయమంటాడు. సో టోటల్ ప్రొసీజర్ అనేది రాయండి. ఫస్ట్ మీరు ఏం తీసుకుంటున్నారు, ఏం అబ్జర్వ్ చేసారు, ఇన్ఫరెన్స్ అయిపోతుంది. వన్స్ యూ హ్యావ్ టు కన్ఫర్మ్ దట్ వన్, కన్ఫర్మేషన్ అనేది టెస్ట్ చేస్తారు. సో ప్రతిదానికి 2 టెస్ట్లు అనేది చేయాలి. సో చేసినట్టయితే యూ విల్ గెట్. అంటే మీరు కంపల్సరీ మొత్తం కూడా రిటనే ఉంటది, రైటింగ్ వర్క్ అనేది చేయాలి. ఎందుకంటే మీరు ల్యాబ్ లో చేసినప్పుడు అది కరెక్ట్ రాంగ్ పక్కనైనా కూడా మీ పేపర్ లో అనేది ఉండాలి. సో దీనికి టైం అనేది సరిపోదు, చాలా ఫాస్ట్ గా మీరు రాస్తూ ఉండాలి. ఓకేనా, ఇది కూడా మెయిన్ బుక్లెట్ లో ఉంటది. మొత్తం రాసినట్టయితే రాసిన తర్వాత లాస్ట్ కి రిపోర్ట్ అనేది రాయాలి. ఓకే, నేను ఇంతకుముందు చెప్పాను కదా, క్యాటయాన్ కి సంబంధించి 3 మార్క్స్, యానయాన్ కి సంబంధించి 4 మార్క్స్, నార్మల్ అబ్జర్వ్ చేసినందుకు 2 మార్క్స్ అండ్ కన్ఫర్మేషన్ చేసి 2 మార్క్స్. అట్లా ఇక్కడ ఏమొచ్చింది 8 మార్క్స్ వచ్చినాక 2 మార్క్స్ అనేది మీకు అక్కడ స్టార్టింగ్ లో ఫిజికల్ స్టేట్ వీటికి సంబంధించిన మార్క్స్ అనేవి ఉంటాయి. సో ఈ విధంగా సబ్మిట్ అనేది చేయాలి నాన్న. సో దానికి సంబంధించినటువంటి సాల్ట్ అనాలిసిస్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ మొదటికి వచ్చేస్తారు. ఎక్కడికి వచ్చారు, వాల్యూమెట్రిక్ అనాలిసిస్ కు సంబంధించి మీరు ఒక పేపర్ ఇచ్చారు కదా, అప్పుడు వాటికి సంబంధించినటువంటి టైట్రేషన్ కు సంబంధించి చేస్తారు. అయితే దీంట్లో కొన్ని డిపెండింగ్ అప్ అనే ఒక ల్యాబ్ యొక్క సిచ్యువేషన్ బట్టి అండ్ ఎక్విప్మెంట్, కెమికల్స్ వాటి యొక్క దాన్ని బట్టి కూడా ఎగ్జామినర్ కొంచెం అటు ఇటు షెఫిల్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నది. కానీ రెగ్యులర్ గా అయితే ఈ ప్యాటర్న్ అనేది కూడా మనకు జరుగుతుంది నాన్న. నెక్స్ట్ వచ్చేసి వాల్యూమెట్రిక్ అనాలిసిస్. ఓకేనా, వాల్యూమెట్రిక్ అనాలిసిస్ కు సంబంధించి దీన్నే టైట్రేషన్ అంటాం కదా. వాల్యూమెట్రిక్ అనాలిసిస్ కు సంబంధించి ఎప్పుడైతే మనకు వాల్యూమెట్రిక్ అనాలిసిస్ అని అనగానే మనకు చూడండి నాన్న, మీరు ఇక్కడ సొల్యూషన్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఏముండదు, ఆల్రెడీ ప్రిపేర్ చేసే ఉంటది, బేస్ కానీ యాసిడ్ కానీ. సో రిక్వైర్మెంట్ కు సంబంధించినటువంటి మొలారిటీ కానీ నార్మాలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ తోటి మీకు అక్కడ ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంటాయి మీ ఇంటర్నల్ ఎవరైతే ఉన్నారో వాడికి. సో దాని గురించి వారి కావాల్సిన అవసరం. సో మీకు ఇచ్చినటువంటి బేస్ అనేది తీసుకోండి. బేసిక్ అనేది సంబంధించి Na2CO3 తీసుకున్నాను అనుకోండి, Na2CO3 అనేది తీసుకున్నారు. యాసిడ్ అనేది ఇక్కడ HCl అనేది తీసుకున్నారు. సో మనకి ఇక్కడ చెప్పాను కదా బ్యూరేట్ కు సంబంధించినటువంటి. ఓకేనా, నేనంతా ఆర్టిస్ట్ కాదు, బట్ జై టు అండర్స్టాండ్ దిస్ వన్. ఓకేనా,
ఓకేనా. ఎస్, ఇక్కడ చూడండి బ్యూరేట్ కు సంబంధించినటువంటి అండ్ ఇక్కడ స్టాండ్ అనేది ఉంటుంది కదా. సో ఇక్కడ స్టాండ్ కి మనం బ్యూరేట్ అనేది ఫిక్స్ చేస్తాం నాన్న. సో ఇక్కడ కోనికల్ ఫ్లాస్క్ అనేది ఉంటుంది. ఓకేనా, దీన్ని టైట్రేట్ చేస్తాం. అయితే ఇక్కడ తీసుకున్న సొల్యూషన్ అనేది కంపల్సరీ చూడండి నాన్న. ఇక్కడ తీసుకున్న సొల్యూషన్ అనేది కానీ కలర్లెస్ అయితే మీరు ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ అప్పర్ మినిస్కస్ అండ్ లోయర్ మినిస్కస్ అని ఉంటుంది. ఓకేనా, కలర్ఫుల్ అయితేనేమో అప్పర్ మినిస్కస్ వరకు నింపాలన్నా అండ్ కలర్లెస్ అయితే లోయర్ మినిస్కస్ అని ఒక అర్ధచంద్రాకారంలో కనిపిస్తుంది నాన్న. ఓకేనా, సో వాటికి సంబంధించిన అంటే తీసుకున్నా అంటే K14 ఉందనుకోండి దాన్ని అప్పర్ మినిస్కస్ వరకు నింపాలి అండ్ HCl అనుకోండి లోయర్ మినిస్కస్. సో ఈ ఫిల్ చేసే ముందు కూడా ఫస్ట్ ఆపరేటర్స్ అనేది క్లీన్ చేసుకోవాలి నాన్న. ఓకే, దేనికి రిలేటెడ్ ఒకవేళ కొనికల్ ప్లస్ అయితే బేస్ తోటి మనం క్లీన్ చేసుకోవాలి, అక్కడైతే బ్యూరేట్ అయితే యాసిడ్ తోటి కనుక మనము క్లీన్ చేసుకోవాలి. ఓకేనా, సో మీకు యాసిడ్ అనేది ఎంతో ఇస్తాడు, క్వశ్చన్ ఇస్తాడు ఎస్టిమేట్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టిమేట్ amount of, ఓకేనా, estimate amount of Na2CO3 present in 500 ml solutions of the, ఓకేనా, HCl సొల్యూషన్ ఏదైనా కావచ్చు, మీకు యాసిడ్ బేస్ కి సంబంధించినటువంటి సొల్యూషన్ ఏదో ఒకటి ఇస్తాడు. అంటే మీరు చూడండి ఫస్ట్ మీకు ఒక స్టాండర్డ్ సొల్యూషన్ అంటారు. స్టాండర్డ్ అంటే ఏం లేదన్నా దాని యొక్క కాన్సన్ట్రేషన్ తెలిస్తే దాన్ని స్టాండర్డ్ సొల్యూషన్ అంటారు. ఏదైతే కాన్సన్ట్రేషన్ తెలియదో దాన్ని అన్నోన్ సొల్యూషన్ అంటారు. అంటే ఈ యొక్క నోన్ సొల్యూషన్ దీన్నే మనం స్టాండర్డ్ బై యూజింగ్ స్టాండర్డ్ సొల్యూషన్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద అన్నోన్ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. వన్స్ యూ ఫైండ్ అవుట్ ద కాన్సన్ట్రేషన్ బేస్డ్ ఆన్ దిస్ వన్ యూ కెన్ ఫైండ్ అవుట్ హౌ మెనీ గ్రామ్స్ ఆఫ్ దట్ సొల్యూట్ ఏదైతే ఉన్నాగా మనం కలుపుతాం దానికి సంబంధించి సొల్యూట్ డిజాల్వ్డ్ ఇన్ దట్ వాటర్ అనే దాన్ని మనము ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది నాన్న. ఓకేనా, సో దీనికి సంబంధించిన ఫస్ట్ మనం ఇచ్చాం కదా ప్రిన్సిపల్ అనేది రాసుకున్నాం, ప్రొసీజర్ రాసాము, అక్కడ 2 మార్క్స్ అనేటివి వచ్చాయి. మరి దీని తర్వాత ఏం చేయాలి టైట్రేషన్ కు సంబంధించి? సో మనం యాసిడ్ అనేది తీసుకున్నాం, బేస్ అనేది ఇక్కడ కోనికల్ ప్లాస్క్ తీసుకున్నాం. అయితే బేస్ కోనికల్ ప్లాస్క్ తీసుకున్నప్పుడు పిప్పెట్ యూజ్ చేసుకొని, ఓకేనా, పిప్పెట్ యూజ్ చేసుకొని మనం పుల్ చేయాలి. అప్పుడు మార్క్ ఉంటుంది, మార్క్ వరకు మనం పుల్ చేసి దాన్ని ఇలా పట్టుకోవాలి. ఓకేనా, అంటే పోకుండా జస్ట్ కొంచెం ఎక్కువనే తీసుకోండి, తర్వాత స్లోగా వదిలేస్తే మనకు ఎంత 20 ml అయితే 20 ml, 10 ml అయితే 10 ml డిపెండింగ్ అపాన్ వాట్ యు ఆర్ టేకింగ్ ఆ యొక్క సొల్యూషన్ ని తీసుకోవాలి. ఇక్కడ 20 ml అనేది తీసుకుందాం. ఓకేనా, 20 ml ఆఫ్ సోడియం కార్బోనేట్ తీసుకుందాం ఆర్ సోడియం హైడ్రాక్సైడ్ అంటే బేస్ అనేది తీసుకున్నాం. మీకు స్పెషల్ గా నేను చెప్పట్లేను, యాసిడ్ అనేది ఇక్కడ బ్యూరేట్ లో తీసుకున్నాం, బేస్ అనేది కోనికల్ ప్లాస్క్ లో. సో దీన్ని కూడా ఫిల్ చేసాం. ఫిల్ చేసే ముందు మనకి ఇక్కడ బబుల్స్ అనేటివి వస్తూ ఉంటాయి, బ్యూరేట్ లో బబుల్స్ అనేటివి వస్తాయి. అంటే మనం ఫిల్ చేసినప్పుడు రబ్బర్ గా ఫిల్ చేయకపోతే అందులో ఎయిర్ బబుల్స్ అనేటివి ఉంటాయి కదా. సరే తీయకపోతే ఏంటంటే ఈ యొక్క టైట్రేషన్ అనేది 1 డ్రాప్ తోటి కూడా చేంజ్ అవుతుంది వాల్యూ. ఓకేనా, సో 1 డ్రాప్ తోటి కూడా చేంజ్ అవుతుంది. సో దాన్ని చేసినప్పుడు ఏం చేయాలంటే దాన్ని ఫుల్ గా ఫిల్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే స్లోగా దాన్ని ఎక్సెస్ ఉంటుంది కదా వాటర్ దానికి సంబంధించి యాసిడ్ అనేది దాన్ని మెల్లగా రిమూవ్ చేసి ఈ యొక్క మినిస్కస్ వాచ్ క్లియర్ గా ఆ యొక్క మార్క్ వచ్చేంత వరకు కూడా మీరు చూడాలని ఇక్కడ 0 నుంచి 50 వరకు మార్క్స్ అనేవి ఉంటాయి, నంబరింగ్స్ అనేవి ఉంటాయి. అంటే ఎన్ని ml తీసుకున్నాం, ఎంత ml కన్జ్యూమ్ అయింది, ఎంత కన్జ్యూమ్ దగ్గర ఏమేం జరిగింది అనేది కూడా ఇక్కడ మనం తీసుకున్నాం. సో ఇక్కడ చూడండి నాన్న, సో మనం బ్యూరేట్ లో తీసుకునేది HCl సొల్యూషన్. ఓకేనా, HCl సొల్యూషన్ అనేది తీసుకుంటున్నాం. ఓకేనా, HCl సొల్యూషన్ అనేది తీసుకోండి నాన్న. ఈ యొక్క సొల్యూషన్ అనేది ఇక్కడ ఉంది, మీకు ఆల్రెడీ డైల్యూట్ చేసి అనేది అక్కడ ఇస్తారు కాబట్టి దానికి సంబంధించి ఇది HCl కి సంబంధించిన బాటిల్ నాన్న. సో దీని మీద మాలిక్యులర్ వెయిట్ అనేది ఉంది 36.46 అనేది. మాలిక్యులర్ వెయిట్ చాలా ఇంపార్టెంట్ మన క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి. జనరల్ గా 36.5 అంటాం కదా. సో దీనికి సంబంధించినది ఇక్కడ 500 ml ఇక్కడ సొల్యూషన్ అనేది ఉంది. సో దీన్ని HCl అంటాం. లేదు కొన్నిట్లలో H2SO4 కూడా తీసుకుంటాం. ఓకేనా, జనరల్ గా. అండ్ మనకి ఇక్కడ బేస్ సంబంధించి ఆక్సాలిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. Na2CO3 బేస్ అండ్ NaOH బేస్ కూడా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మీకు చూపిస్తాను నేను NaOH బేస్ అనేది చూపిస్తున్నాను ఇక్కడ. NaOH బేస్ అనేది దీనికి సంబంధించినటువంటి బేస్ నాన్న. ఇవి సోడియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్ ఉంటాయి. ఈ సొల్యూషన్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇది మీరు ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మీకు ఇంటర్నల్ వాళ్ళు ఉంటారు కదా, ఆల్రెడీ మీకు రెడీ చేసి ఇక్కడ పెట్టి ఉంచుతారు. ఓకేనా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. సో ఇవి యాసిడ్ అండ్ బేస్ నాన్న. సో యాసిడ్స్ వచ్చేసి మీకు జనరల్ గా HCl కానీ, ఓకేనా, ఆక్సాలిక్ యాసిడ్ కానీ అండ్ K14 కు సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ రావడం చేస్తుంది. బేస్ వచ్చేసి సోడియం కార్బోనేట్ కానీ, సోడియం హైడ్రాక్సైడ్స్ కానీ
అండ్ మోర్స్ సాల్ట్ కానీ వీటి సాల్ట్ అంటాం కదా, సో వాటికి సంబంధించినటువంటి రిలేటెడ్ అనేది తీసుకుంటారు నాన్న. వెరీ 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 ఇంపార్టెంట్. వీటికి సంబంధించిన టైట్రేషన్ ఏదైనా కావచ్చు. మేము ఇక్కడ మీకు HCl Na2 ఉంది సంబంధించి సింపుల్ గా చెప్తున్నాను, యూ కెన్ అండర్స్టాండ్. ఒకటి యాసిడ్ ఒకటి బేస్ అనేది చూడండి. చాలా మంది చూడండి యాసిడ్ కనుక పిప్పెట్ చేసారు అనుకోండి కొంచెం నోట్లోకి పోయినా కూడా పరిచయం ఉంటుంది. బేస్ అనేది మీకు తెలుసు, యాసిడ్ నేచర్ బేస్ నేచర్ అని మీకు తెలిసిపోతుంది. బేస్ అనేది ఏముంటది టేస్ట్ కి, ఓకేనా ఓకేనా బిట్టర్గా ఉంటది, ఓకేనా ఎస్ ఓకేనా. యాసిడ్స్ ఎలా ఉంటాయి, సోర్గా ఉంటాయి టేస్ట్ అనేది అంటే గుర్తుపెట్టుకోండి. ఎవరు కూడా ఎక్స్పెరిమెంట్ చేసి యాసిడ్ పిప్పిడితో తీసుకొని పరేషాన్ చేయొద్దు, ఓకేనా. ఎగ్జామినర్, ఎందుకంటే మనంతా ఎగ్జామ్ వాళ్ళు ఉంటాం, మీరు చేసే పనులకు కొంచెం డిస్టర్బెన్స్ అయింది అనుకోండి, ఎగ్జామినర్ మూడ్ అవుట్ అయితే నీ మార్క్స్ కాదు అందరి మార్క్స్ కూడా తగ్గుతాయి. అది ఇక మీరు చేసేటువంటి బెస్ట్ బెనిఫిట్ అన్నట్టు మీ ఫ్రెండ్స్ కి, ఓకేనా. నార్మల్గా ఉన్నా కూడా మీకు మార్క్స్ వస్తాయి, కానీ మీరు చేసే ఎక్స్పెరిమెంట్స్ తోటి ఏమవుతుంది, నార్మల్ కాలేజీలో ఉన్నప్పుడు నాకు చేయమంటే చేయరు, నేను ఎగ్జామినర్ దగ్గరనే చేస్తా ఉంటారు కొందరు పని కట్టుకొని, ఓకేనా. అలాంటి వాళ్ళ కొంచెం ఎఫెక్ట్ అని ఉంటాయి, కొంచెం కేర్ఫుల్ గా చూడండి అండ్ తీసుకోండి. అందరు కూడా ఆప్రాన్ వేసుకోవాలి, నేను మస్ట్ గా చెప్తున్నాను, ఆప్రాన్ అనేది వేసుకోవాలి, ఆప్రాన్ అనేది వేసుకోవాలి. మీకు సేఫ్టీ గ్లౌజెస్ కూడా ఉంటాయి, యూ కెన్ యూజ్ దట్ వన్, ఎందుకంటే చాలా చాలా యూస్ఫుల్ దిస్. సో ఇక్కడ చూడండి బ్యూరెట్ లో మనము HCl అనేది తీసుకున్నాం, ఇక్కడ మనం పిప్పెట్ లో 20 ml అనేది తీసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే, సో డైరెక్ట్ ఏం చేస్తారంటే ఇక టైట్రేట్ చేస్తూ ఉంటారు. అంటే దీన్ని ఏంటిది, ఈ యొక్క సొల్యూషన్ మనం మెల్లిగా, అంటే ఇక్కడ మనకు లేదు కదా పట్టుకోవడానికి, దాన్ని 3 fingers తోటి పట్టుకోవాలన్నా. అండ్ కోనికల్ ఫ్లాస్క్ కూడా మీరు ఇలా పట్టుకోవద్దు చాలా మంది, ఓకేనా. ఏదో పట్టుకున్నట్టు అలా కాదు, ఇలా ఎట్లా పట్టుకుంటారు, ఓకేనా. డ్రింక్ చేసేటప్పుడు ఇలా పట్టుకుంటారు, అలా పట్టుకోవద్దు, ఓకేనా. 3 fingers తోటి కనుక మనం, అంటే ఆ టైట్రేషన్ కూడా ఒక కళ నాన్న, గుర్తుపెట్టుకోండి. ఆ టైట్రేషన్ చేయడం కూడా, సో మనం ఎంత బాగా చేస్తా ఉంటే ఎగ్జామినర్కి తెలిసిపోతుంది వీఆర్ ఫెమిలియర్ విత్ ప్రాక్టికల్ వర్క్ ఆర్ నాట్ అనేది, దాంతో తెలిసిపోతుంది, ఓకేనా. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, రైట్ హ్యాండ్ యూజ్ చేస్తూ ఉంటారు, కొంతమంది లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తారు, ఇలా అని కాదు, ప్రతి దానికి ఒక సెగ్మెంట్ అనేది ఉంటుంది. సో ఇది తీసుకొని టైట్రేట్ చేస్తూ ఉంటారు. చాలా మంది ఏం చేస్తారంటే, సార్ ఎంత టైట్ చేసినా కలర్ రావట్లేదు సార్ అంటారు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. కలరు రావట్లేదని చెప్పేసి అంటారు, ఏం చేస్తారు, దాంట్లో ఇండికేటర్ అనేది యాడ్ చేయాలి. ఇండికేటర్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇదే మనకు డిసైడ్ చేసేది. ఎందుకంటే 2 వైట్ కలర్లే ఉన్నాయి, నీకు ఎగ్జామ్ రియాక్షన్ కంప్లీట్ అయిందని ఎలా తెలుస్తుంది. సో ఇండికేటర్ ఇది మిథైల్ ఆరెంజ్ అనేది ఉంటది, ఆర్ ఫినాప్తలిన్ అనేది ఉంటది, ఓకేనా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. మిథైల్ ఆరెంజ్ అనేది ఉంటది, ఫినాప్తలిన్ అనేది ఉంటది. సో ప్రతి దాంట్లో యాసిడ్ లో ఎలా ఉంటది, బేస్ లో ఎలా ఉంటది అనేది మీకు ఉంటది, ఓకేనా. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ రైట్ డౌన్, ఓకేనా. ఫస్ట్ మిథైల్ ఆరెంజ్ యాడ్ చేశారనుకోండి, సో బేస్ లో ఇక్కడ బేస్ లో మిథైల్ ఆరెంజ్ చేస్తే ఫస్ట్ ఎల్లో కలర్ కి కన్వర్ట్ అవుతుంది నాన్న ఈ సొల్యూషన్ అనేది. ఎల్లో కలర్, లైట్ ఎల్లో కలర్ అనేది కన్వర్షన్ అనేది వస్తుంది. ఎస్, కలర్లెస్ అనేది వస్తుంది. కలర్లెస్ అనేది సారీ నాన్న, కలర్స్ కాదు, ఎల్లో కలర్ అనేది వస్తుంది. ఈ యొక్క ఎల్లో కలర్, లైట్ ఎల్లో కలర్ అనేది ఉంటుంది. వన్స్ యూ హ్యావ్ టు టైట్రేషన్ చేస్తున్నప్పుడు ఈ యొక్క కలర్ అనేది రెడ్ కలర్ కి కానీ, లైట్ రెడ్ కలర్ కానీ, లైట్ పింక్ అంటారు, అంటే కొంచెం రెడ్డిష్ పింక్ లాగా ఉంటుంది అన్న. సో ఈ యొక్క కలర్ కనుక చేంజ్ అయితే అప్పుడు మనం ఈ యొక్క బ్యూరెట్ యొక్క రీడింగ్ ని నోట్ చేసుకోవాలి, అక్కడ ఆపేసి స్టాప్ చేసి. కొంతమంది ఏం చేస్తారంటే కలర్ మస్తు వస్తుంది అని చెప్పేసి యాడ్ చేస్తూనే ఉంటారు ఇక మొత్తం, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, మీ యొక్క కోనికల్ ఫ్లాస్క్ రెడ్ గా కనిపించింది అనుకోండి, ఎగ్జామినర్ మొహం కూడా రెడ్ గా అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి, ఎందుకంటే చాలా మంది సార్ నా చూడండి ఎంత కలర్ఫుల్ ఉంది అని చెప్పేసి ట్రైట్ చేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, అలా చేయొద్దు. ఎక్కడైతే మనకు చేంజ్ అనేది కనిపించిందో అక్కడ స్టాప్ అనేది చేయాలి. సార్ మీరు ఓన్లీ మిథైల్ ఆరెంజ్ తీసుకోవాలంటే ఫినాప్తలిన్ కూడా తీసుకోవచ్చు నాన్న. ఫినాప్తలిన్ అనేది యాసిడిక్ లో కలర్లెస్ మీడియం ఉంటుంది, అండ్ బేస్ లో అనేది పింక్ కలర్ అనేది ఉంటుంది, పింక్ కలర్ అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వన్స్ యూ హ్యావ్ టు యాడ్ టు దిస్ వన్, పింక్ అని చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, పింక్ కలర్ ఉంటుంది. వన్స్ యూ హ్యావ్ టు చేసినప్పుడు యాడ్ చేస్తూ టైట్రేట్ చేసినప్పుడు కలర్లెస్ కనబడతాయి. అంటే ఈ యొక్క కలర్ చేంజ్ అనేది ఈ యొక్క టైట్రేషన్ కంప్లీట్ అయింది అంటే ఇది కన్వర్ట్ అయింది రియాక్షన్ అనేది. ఓకే, యాసిడ్ బేస్ అంటే ఏం ఫామ్ అవుతుంది, సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ యొక్క సాల్ట్ అనేది కన్ఫర్మ్ అయింది చెప్పేదే ఈ యొక్క ఇండికేటర్స్ నాన్న. ఈ ఇండికేటర్స్ మీద ఖచ్చితంగా మనకు ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. వాల్యూమెట్రిక్ వచ్చేసరికి నాన్న నువ్వు ఏం యాడ్ చేసినావు అని అడుగుతాడు, ఏం ఇండికేటర్ యాడ్ చేసినావు అంటారు. అదే యాసిడిక్ మీడియంలో ఎలా ఉంటుంది, బేసిక్ మీడియంలో ఎలా ఉంటుంది అని అడుగుతాడు. సో మరి మంచిగా మీరు నేర్చుకుంటారు కాబట్టి ఆన్సర్ చెప్పేస్తే హీ విల్ బి సాటిస్ఫై, హీ విల్ గెట్ దట్ మాక్సిమం మార్క్స్ ఇన్ ది ఎగ్జామినేషన్. సో ఇది తీసుకున్నాం. మరి ఇది తీసుకున్న తర్వాత
మనకు ఒక టేబుల్ అనేది ఉంటుంది నాన్న. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టేబుల్ అనేది. సో ఇక్కడ సీరియల్ నెంబర్ 1 2 3 ఎక్స్పెరిమెంట్స్ 3 టైమ్స్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు ఒక్కోసారి వాల్యూ అనేది డిఫరెన్స్ అనేటివి వస్తూ ఉంటాయి. సో యావరేజ్ తీసుకోవడానికి, ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి సీరియల్ నెంబర్ దగ్గర ఇక్కడ పిప్పెట్ లో తీసుకున్నటువంటి మనం ఎంత సొల్యూషన్ తీసుకున్నాం, ఫస్ట్ బేస్ కు సంబంధించి Na2CO3 ఆర్ NaOH ఏదైనా తీసుకోండి బేస్ కు సంబంధించి. ఇక్కడ ఫస్ట్ 20 ml తీసుకున్నాం, సెకండ్ కూడా 20 ml, థర్డ్ కూడా 20 ml. ఎందుకు చెప్తున్నా అంటే మీకు 2 రీడింగ్స్ కనుక పర్ఫెక్ట్ గా వస్తే నో ప్రాబ్లం, ఓకేనా. ఒకవేళ రానప్పుడు మాత్రం థర్డ్ ఆప్షన్కి వెళ్ళండి. ఖచ్చితంగా ఒక 3 రీడింగ్స్ అనేది మీరు తీసుకోవాలి ఇక్కడ పిప్పెట్ కు సంబంధించి. అండ్ బ్యూరెట్ లో ఏం తీసుకున్నాం, HCl తీసుకున్నాం కదా. HCl కు సంబంధించినటువంటి ఇనిషియల్ అండ్ ఫైనల్ రీడింగ్స్ ఉంటాయి నాన్న. ఇనిషియల్ అండ్ ఫైనల్ రీడింగ్స్ అనేవి ఉంటాయి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇనిషియల్ అండ్ ఫైనల్ రీడింగ్స్ అనేది ఉంటాయి. సో వీటికి సంబంధించినటువంటి, ఓకేనా, వీటికి సంబంధించినటువంటి రీడింగ్స్ అనేవి ఇక్కడ ఉంటాయి, ఓకేనా. ఇనిషియల్ ఎంత వచ్చింది 0, ఈ వాల్యూ ఎంత వచ్చింది 15, సెకండ్ 15 ఆర్ 30. కొంతమంది ఇలా కూడా తీసుకుంటారు, కొంతమంది మళ్ళీ ఫిల్ చేసి కూడా చేస్తారు, డిపెండింగ్ అపాన్ యువర్ ఇష్టం, మీ ఇష్టం, నో ప్రాబ్లం. కానీ కరెక్ట్ రీడింగ్ అనేది తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. కరెక్ట్ రీడింగ్ అనేది తీసుకోండి. లేదు మళ్ళీ 0 నుంచి ఫిల్ చేసుకున్న ప్రాబ్లం లేదు, 0 నుంచి మళ్ళీ 15.2 వచ్చింది, ఇక్కడ మళ్ళీ 0 నుంచి 15.2 వచ్చింది. సో ఇక్కడ ఆప్షన్ 15.2 అనేది తీసుకోవాలి, ఎందుకంటే 2 యావరేజ్ వచ్చినాయి. లేదు 0 to 15, 15 to 30, 30 అలా కూడా చేసుకోవచ్చు మీరు, వాల్యూ అనేది కరెక్ట్ గానే వస్తుంది, ఓకేనా. సో నో ప్రాబ్లం. ఈ యొక్క వాల్యూ తీసుకున్నప్పుడు ఇక్కడ డిఫరెన్స్, ఇక్కడ ఏ అంటాం, దీన్ని బి అంటారు. సో ఇక్కడ ఏం చేస్తాం, బి మైనస్ ఏ చేయాలి. సో వాల్యూ అనేది వస్తుంది. ఈ యొక్క వాల్యూ అనేది మీరు తీసుకోవాలి. ఇది ఏంటిది వాల్యూ, బ్యూరెట్స్ సంబంధించి. దేని వాల్యూ, HCl ఉంది, ఇక్కడ NaOH ఆర్ Na2CO3 అన్నాం కదా. Na2CO3 ఆర్ ఆక్సాలిక్ యాసిడ్, వీటికి సంబంధించినటువంటి ఉన్నాయి కదా. ఇక్కడ యాసిడ్ తీసుకున్నాం, ఇక్కడ బేస్ అనేది తీసుకున్నాం. సో వీటికి సంబంధించినటువంటి వాల్యూస్ ఇస్తాడు. ఇక్కడ చూడండి M1 V1 N1 M2 V2 N2, ఓకేనా. వీటి యొక్క వాల్యూస్ మీకు ఆల్రెడీ ఇస్తాడు, వాటికి సంబంధించినటువంటి వాల్యూ అనేది ఇస్తాడు, క్వశ్చన్ లోనే ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎస్టిమేట్ అమౌంట్ ఆఫ్ KMnO4 present in 500 ml ఆఫ్ సొల్యూషన్ మోర్ సాల్ట్ అనేది ఒక క్వశ్చన్ ఉంది. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే ఎస్టిమేట్ ద అమౌంట్ ఆఫ్ HCl, ఎస్టిమేట్ అమౌంట్ ఆఫ్ HCl present in the 500 ml ఆఫ్ ది, ఇక్కడ Na2CO3 అనేది వాల్యూ ఉంది కదా, వాటికి సంబంధించినటువంటి వాల్యూ అనేది తీసుకోండి. సపోజ్ ఇక్కడ ఎంత వచ్చింది నాన్న మీకు, M1 V1 N1 M2, ఓకేనా. సో M1 అంటే మీకు ఇక్కడ ఎంత వాల్యూ తీసుకున్నారు, సో ఇదే మీరు ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ V1 అంటే చూడండి, V1 కు సంబంధించి ఫస్ట్ వాల్యూ ఎంత వచ్చింది, V1 కు సంబంధించి ఇక్కడ బ్యూరెట్ కు సంబంధించి 15.2 అనేది ఉంది. మరి దీంట్లో ఎంత ఉంది, 20 ml మనం ఎప్పుడు తీసుకునేది, ఓకేనా. M2 ఎంత ఇచ్చాడు నాన్న, M2 కు సంబంధించి వాల్యూ 0.1 mol, అంటే ఎంత ఇస్తా అంత, దీనికి సంబంధించిన కాన్సన్ట్రేషన్. అండ్ M2 అండ్ ఇక్కడ N అనేది 2 అనేది తీసుకున్నాం. ఎందుకు అంటే మీకు ఇక్కడ 1 mol ఆఫ్ HCl రియాక్టెడ్ విత్ 2 moles ఆఫ్ 1 moles అనేది తీసుకోండి. ఇక్కడ M1 V1 ఇక్కడ వీటికి సంబంధించినటువంటి మోల్స్ అనేది 1 అయితే 1, 2 అయితే 2, డిపెండింగ్ అపాన్ ఈక్వేషన్. దీని నుంచి మనం ఏం చేయొచ్చు, M1 అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. M1 అనేది, సో మీకు తెలుసు ఫార్ములా, M1 V1 by N1 is equal to M2 V2 by N2. సో ఇక వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మీకు అన్నోన్ కాన్సన్ట్రేషన్ అనేది తెలుస్తుంది మీకు దానికి సంబంధించి. వన్స్ యూ గెట్ దట్ అన్నోన్ కాన్సన్ట్రేషన్, మీకు అన్నోన్ కాన్సన్ట్రేషన్ తెలిసిన తర్వాత మీరు ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ W అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకు కావాల్సిన W. సో మొలారిటీ అంటే ఏంటిది, W by MW into 1000 by V, ఓకేనా. GMW కూడా అంటారు, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అని కూడా అంటాము. సో వీటికి సంబంధించి దీని నుంచి మనం W ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మీకు వాల్యూ అనేది వస్తుంది కదా, సో వచ్చిన వాల్యూని ఇక్కడ తీసుకోవాలి. మీరు ఎంత అయితే వాల్యూ అయితే తీసుకున్నారో వాటికి సంబంధించి ఇక్కడ V అంటే మీకు 500 ml అయితే 500, మాలిక్యులర్ వెయిట్ ఉంటుంది కదా, మాలిక్యులర్ వెయిట్ కు సంబంధించినటువంటిది. సో అక్కడ వాల్యూ అనేది తీసుకోండి, డిపెండింగ్ అక్కడ మాలిక్యులర్ వెయిట్ ఇస్తాడు దానికి సంబంధించి. సోడియం కార్బోనేట్ అయితే 106 అనేది ఉంటుంది, ఓకేనా. సో వీటికి సంబంధించిన వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయండి. వాల్యూ అనేది రాసిన తర్వాత లాస్ట్ కి మీరు రిపోర్ట్ అని రాయాలి, ఓకేనా. రిపోర్ట్ అని రాయాలి. సో ఫస్ట్ ప్రిన్సిపల్ రాసినందుకు ఎంత 1 మార్క్ సంబంధించి, ప్రొసీజర్ రాసినప్పుడు 1 మార్క్స్ అనేది వచ్చింది.
సో ఆపరేటర్స్ ఇవన్నీ కూడా కన్సిడర్ దట్ వన్. అండ్ ఇక్కడ టేబుల్ కి మాత్రం మనకు 4 మార్క్స్ అనేవి వస్తాయి నాన్న. టేబుల్ ఉంది కదా, ఈ యొక్క టేబుల్ కు సంబంధించి 4 మార్క్స్ అనేది వస్తాయి ఆ టేబుల్, ఎందుకంటే అదే అక్యురసీ అనేది క్లియర్ గా చేస్తుంది కాబట్టి టేబుల్ కు సంబంధించి. అండ్ ఇక్కడ ఎన్ని వచ్చినాయి 1 1 2 4 6 ఇచ్చింది కదా, ఈ యొక్క ఫార్ములా క్యాలిక్యులేషన్ వీటికి సంబంధించి 1 మార్క్ అనేది రిపోర్ట్ రాస్తే 1 మార్క్ అనేది వస్తుంది. టోటల్ 8 మార్క్స్ అనేది మీకు వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీరు క్లియర్ గా రాసేసి వాటికి సంబంధించిన క్యాలిక్యులేషన్ అనేది మెయిన్ బుక్లెట్ ఉంటుంది కదా, దాంట్లో చేసినట్టయితే యూ విల్ గెట్ దట్ మాక్సిమం ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ వన్ నాన్న. ఓకేనా. అండ్ మీకు థర్డ్ వచ్చేసి దీని తర్వాత థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మీకు ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్, ఫంక్షనల్ గ్రూప్ కావచ్చు అండ్ కొల్లాయిడల్ సొల్యూషన్ ఏదైనా ఇవ్వచ్చు, కొల్లాయిడల్ సొల్యూషన్ కి సంబంధించి. అండ్ ఏదైనా ఒకటేనా, ఏదో ఒకటే క్వశ్చన్ వస్తుంది. ఓకేనా, ఏదో ఒకటే క్వశ్చన్ వస్తుంది. దట్ విల్ బి యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దిస్ వన్. ఓకే, సో ఐ విల్ షో యూ రైట్ నౌ. ఇక్కడ చూడండి ఏదో ఒక క్వశ్చన్ అనేది వస్తుంది వీటికి సంబంధించి. ఓకేనా, ఇక్కడ కార్బోహైడ్రేట్స్ అయితే మాలిక్యులర్ టెస్ట్, ఇక్కడ ప్రోటీన్ టెస్ట్ అయితే వీటికి సంబంధించి రిలేటెడ్ టెస్ట్ ఆన్సర్ ఎటు ఉంటాయి కన్ఫర్మ్ చేసుకోండి. ఏదో ఒక క్వశ్చన్ ఇస్తాడు, దాన్ని కనుక మీరు టెస్ట్ చేయండి, దానికి రిలేటెడ్ ఏ విధంగా ఉన్నాయనేది మీకు ప్రొసెసర్ లో ఉంటాయి. యూ కెన్ ఫాలో దట్ వన్. ఒకవేళ కొల్లాయిడల్ సొల్యూషన్ ఇచ్చినప్పుడు లేదా ఫంక్షనల్ గ్రూప్ ఇచ్చినప్పుడు క్రోమటోగ్రఫీ అని ఇస్తాడు, స్టేషనరీ ఫేజ్ మొబైల్ ఫేజ్ అని ఉంటాయి కదా, డిపెండింగ్ అపాన్ దాని యొక్క ఆర్ఎఫ్ వాల్యూని బట్టి దాని యొక్క డిస్టెన్స్ అనేది డిఫరెంట్. ఒక పేపర్ చేశాను అనుకోండి క్రోమటోగ్రఫీ ఇస్తే ఏదైనా చేస్తున్నాను, కార్బోహైడ్రేట్ టెస్ట్ అయితే ఏముంటాయి అండ్ ప్రోటీన్ టెస్ట్ అయితే ఏముంటాయి, వీటికి సంబంధించినటువంటి దాంట్లో కూడా మార్క్స్ అనేది ఇస్తాడు. ఇక్కడ 2 మార్క్స్ గా డివైడ్ చేస్తారు. ఫస్ట్ ఐడెంటిఫై చేసినందుకు, తర్వాత దానికి సంబంధించి కన్ఫర్మ్ చేసినందుకు కూడా 2 మార్క్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ 4 మార్క్స్ ప్లస్ ఇక్కడ 2 మార్క్స్ అనేది ఫస్ట్ రాస్తాం కదా మన ప్రొసెసర్, వాటికి సంబంధించినటువంటి మార్క్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ చూడండి 10 + 8 + 6 మార్క్స్ అనేది ఇక్కడ వచ్చినాయి. 24 మార్క్స్ అనేది ఇక్కడ క్లియర్ గా అయినది. ఓకేనా నాన్న. సో వెరీ ఇంపార్టెంట్ నాన్న, క్లాస్ లో ల్యాబ్ లో డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటది. ఓకే, దీని తర్వాత మనం చూడండి మీ రికార్డ్ అనేది అక్కడ ఎగ్జామినర్ చెక్ చేస్తూ ఉంటాడు. ఓకేనా, ప్రాసెస్ జరిగేటప్పుడే వైవా క్వశ్చన్స్ అడుగుతాడు. మీ యొక్క పేపర్ తీసుకెళ్ళినప్పుడు అడగవచ్చు, లేకపోతే లాస్ట్ కూడా అడుగుతా అని చెప్పచ్చు. లాస్ట్ లో ఫాస్ట్ గా ఒక్కొక్కరికి ఇవ్వచ్చు, డిపెండింగ్ అపాన్ ఎగ్జామినర్ బట్టి మీకు ఆడ క్వశ్చన్స్ అనేటి అడగడం అనేది జరుగుతుందన్న. సో వైవా క్వశ్చన్స్. ఓకేనా, సో ప్రాజెక్ట్ వర్క్ మీరు అలాగే సబ్మిట్ చేశారు, రికార్డ్ కూడా సబ్మిట్ చేశారు. చాలా మందికి డౌట్ వస్తుంది, సార్ రికార్డ్ చాలా పెద్దగా ఉంటుంది కానీ నేను రాయించా, మా ఫ్రెండ్ తోటి రాయించచ్చా, మా బ్రదర్ తో రాయించచ్చా, మా చెల్లె ఖాళీగా తిరుగుతూ ఉంటుంది ఆమెతో రాయించచ్చా, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. మీరు చాలా మంది చూడండి, మీరు రికార్డు మీరు రాస్తే మీకు గ్రిప్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత టాలెంట్ అయినా మీరు రికార్డ్ రాసిన ప్రతి ఒక్క ఎక్స్పెరిమెంట్ చూస్తారు, కనీసం ఏం జరుగుతుందని అబ్జర్వ్ చేస్తారు. ఓకేనా, మీ ఫ్రెండ్స్ లేదా మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ బ్రదర్ సిస్టర్ రాశారనుకోండి, హ్యాండ్ రైటింగ్ పక్కన పెట్టండి. హ్యాండ్ రైటింగ్ ఓకే సార్ ఏదో అయింది, అప్పుడు నాకు ఏదో బాగాలేదు, హెల్త్ బాగాలేదు, ఏదో చెప్పచ్చు. ఎందుకంటే కొంతసార్లు ఎగ్జామినర్ అనేది వచ్చినప్పుడు కొన్నిసార్లు ఎగ్జామినర్ ఏం చేస్తాడు, పేపర్ బట్టి హ్యాండ్ రైటింగ్ ఇలా చూస్తాడు. చాలా రేర్ క్వశ్చన్ పేపర్ తీస్తాడు, చూస్తాడు, ఇక్కడనేమో ముత్యాల్లాగా ఉంటాయి ఎక్కడ నీ యొక్క పేపర్లో, కానీ రికార్డ్ ఎట్లా ఉంటుంది, చాలా ఘోరంగా ఉంటుంది మీ. ఓకేనా, సరే రివర్స్ కూడా ఉంటుంది, రికార్డ్ ఏమో ముత్యాల్లాగా ఉన్నాయి, ఇక్కడ రాసిన పేపర్ ఘోరంగా ఉంది, ఈజీ గుర్తుపడతారు కదా. సో నువ్వు రాయలేదంటే ఏమైంది, ఇంప్రెషన్ పడుతుంది, బ్యాడ్ ఇంప్రెషన్ అని, అంతే. అది మీ లక్, చెప్పినా కదా లక్కీ అనేది డిపెండింగ్ అపాన్. ఓకేనా, కానీ మీరు రాస్తే చాలా బాగుంటుంది. ఇవి స్పెండ్ చేయండి, ఒకే రోజు కాకుండా స్టెప్ బై స్టెప్ రోజుకు ఒకటి రాసేస్తే అయిపోతాయి కదా, దాని మీద ఎందుకు. ఓకేనా, తర్వాత దానికోసం మీ బ్రదర్ కానీ మీ సిస్టర్ని అడుగుతామని నేను రికార్డ్ రాసేస్తా నాకు ఏమి ఇస్తావు అని చెప్పేసి వాళ్ళు అడగడం ఏమన్నా అవసరమా. సో మీరే ప్రిపేర్ కాండి, మీరే రాయండి. అండ్ లాస్ట్ ఎంటర్డ్ వచ్చేసి మెయిన్ మూవీలో క్లైమాక్స్ అనేది ఇక్కడ వస్తుంది. మూవీలో సినిమా అంతా చూసిన తర్వాత ఏమొస్తుంది, వైవా క్వశ్చన్ దగ్గర క్లైమాక్స్ అనేది వస్తుంది. ఓకేనా, సో చెప్తా ఉంటారు సార్ మంచి స్టూడెంట్ సార్, మన ఇంటర్నల్ ఎగ్జామ్ మన గురించి మంచిగా చెప్తా ఉంటారు. ఏమని, సార్ మంచి స్టూడెంట్ సార్, ఇతను బాగా చదువుతాడు సార్ అంటే ఎగ్జామ్ ఇలా చూస్తాడు, ఇంటర్నల్ కానీ మనల్ని కానీ. ఎందుకు చూస్తాడంటే నీ మంచి స్టూడెంటా, ఇంటెలెక్చువల్ స్టూడెంటా, సూపర్ స్టూడెంటా కదా, ఇప్పుడు నేను చెక్ చేస్తా అన్నట్టు చూస్తాడు మనల్ని. అప్పుడు ఏం చేయాలి, మనం క్వశ్చన్స్ అడిగినప్పుడు వాళ్ళు క్లియర్ కట్ గా చెప్తారు. కొందరు ఎగ్జామ్లో నీకు ఏమొచ్చో అదే చాప్టర్ చెప్పిన అందులో నుంచి అడుగుతా అంటారు. సో దీనికి మనకు లక్ అన్నమాట. అందుకే మనం ఒక చాప్టర్ అయితే కంపల్సరీ చదువుకొని పోవాలి క్లియర్గా. లేదు సార్ ఏం చేస్తారు, మీకు టైట్రేషన్కి సంబంధించి వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అని అడగచ్చు. లేదు కెమిస్ట్రీలో నీకు కెమిస్ట్రీ బాగా వచ్చినట్టు 60/60 ఫస్ట్ ఇయర్లో వచ్చినాయట కదా, మీ మేడం చెప్తున్నారు, ఇట్లా ఎలా అడుగుతారు చూడండి, మీ మేడం చెప్తున్నారు చూడండి అంటే, లేదు సార్ బాగా చదువుతారు సార్ పిల్లలు, మరి నేను క్వశ్చన్స్ అడుగుతా, 2 క్వశ్చన్లు అడుగుతా అంటాడు. ఓకేనా, చూడండి మిమ్మల్ని టెక్నిక్ చూడండి, 2 క్వశ్చన్స్ అడుగుతా ఉంటాడు, మీరు కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే మీకు 30/30 అనేది వస్తాయి.
కొన్నిసార్లు నీకు 30/30 వేయడానికి ఫిక్స్ అయినప్పుడు 2 క్వశ్చన్స్ కాదు 4 క్వశ్చన్స్ కూడా అడగచ్చు, 5 క్వశ్చన్స్ అడగచ్చు. మిమ్మల్ని ఎంత ఎక్కువ క్వశ్చన్స్ అడిగితే మీరు అంత హ్యాపీగా ఫీల్ కాండి, ఎందుకంటే మీకు 30/30 వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా సో అది గుర్తుపెట్టుకోండి. ఈ వైవా క్వశ్చన్స్ గురించి, వైవా క్వశ్చన్ కొన్ని నేను ప్రిపేర్ చేశాను నాన్న. వైవా క్వశ్చన్ సంబంధించి ఎగ్జామినేషన్ ఎక్కువ సంబంధించి టైట్రేషన్ సంబంధించి ఎక్కువ చెప్తాను. సో వీటికి సంబంధించి చూడండి, ఎందుకంటే మిగతా సబ్జెక్ట్ అంతా మీ మైండ్ లో ఉంటుంది కాబట్టి. బట్ బిఫోర్ వీఆర్ గోయింగ్ టు ది వైవా క్వశ్చన్స్ కి ఒకసారి చూడండి అన్న, మనకు ఎగ్జామ్ కి సంబంధించి మనకు కోచింగ్ సంబంధించిన ఒక స్లైడ్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చెప్పాను. ఫీజు వచ్చేసి 17,500, బ్యాచెస్ వచ్చేసి మార్చి 14 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళ కోసం ఉన్నది నాన్న. సో అవర్ డైరెక్టర్ సార్ సంతోష్ సార్ విల్ గివ్ దిస్ ఫీజ్ రెడ్యూస్ అనేది చేశారు మీకోసం. ఓకేనా, సో యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ నంబర్ నోట్ పెట్టుకోండి నాన్న. సో చూడండి 8977525461 ఈ నంబర్ కనుక మీరు కాల్ చేసినట్టయితే యూ విల్ గెట్ దట్ అడ్మిషన్ కు సంబంధించిన క్లాస్ కోర్స్ సంబంధించిన డీటెయిల్స్ అనేది వాళ్ళు చెప్తారు. సో ఇంకా లేట్ చేయకుండా మనం వైవా క్వశ్చన్స్ అనేది చేస్తాం. సార్ ఈ క్వశ్చన్సే వస్తాయి ఆ వైవాలో, మేబీ మే నాట్ బి. ఎందుకు అంటున్నానంటే ఈ క్వశ్చన్స్ ఉన్నా కూడా ఎగ్జామినర్ అతనికి ఏమనిపించింది ఆ క్వశ్చన్ అడుగుతాడు కదా, అందుకే అంటారు వైవా అనేది అన్ప్రెడిక్టబుల్. ఓకేనా, ఆ సినిమాలు అంటారు కదా, ఏదో రీసెంట్ గా వచ్చిన సినిమాలో ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్ అంటా ఉంటాడు. ఓకేనా, నేను ఏం చెప్పాను, ఏ హీరో ఏ అని చెప్పాను, జస్ట్ మీకు చెప్తున్నాను. ఎందుకంటే సార్ మీకు ఈ హీరో ఇష్టమా ఆ హీరో ఇష్టమా, ఓకేనా, నాకు కెమిస్ట్రీ సైంటిస్టులు బాగా ఇష్టం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, కెమిస్ట్రీ చాలా మంది సార్ వాళ్ళు చేయబట్టే కదా సార్ మాకు ఈ టార్చర్ ఉందంటారు. గుర్తుపెట్టుకోండి, వన్స్ ఇన్నోవేషన్ లేదనుకోండి మనకి ఇంత డెవలప్మెంట్ అనేది రాకపోయేది. గుర్తుపెట్టుకోండి, అది చాలా ఇంపార్టెంట్. మనం హార్డ్ డే చూస్తాం కానీ దాని చుట్టూ ఉన్న నెగిటివ్ వే చూస్తాం కానీ పాజిటివ్ అనేది చూడడం. ట్రై టు వాచ్ ద పాజిటివ్ యాటిట్యూడ్. పాజిటివ్ యాటిట్యూడ్ అని ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎగ్జామినేషన్ హాల్లో పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఉండాలి. నాకు రాదు, నాకు తెలియదు, ఏమి ఇట్లా ఉండదు. ఓకేనా, కాన్ఫిడెంట్గా ఉండాలి, ఫుల్ కాన్ఫిడెంట్గా ఉండాలి. ఎగ్జామినర్ ముందు కూర్చున్నప్పుడు మంచిగా. ఓకేనా, స్టైల్ కొంతమంది చూస్తారు కూర్చుకొని కాలు మీద కాలు వేసుకున్నారా అనుకోండి ఎగ్జామ్ ముందు. ఓకేనా సార్ నాకు అన్ని వచ్చు 30/30 నాకు వచ్చు, మీరు ఏ క్వశ్చన్ అని అడగండి అని కాలు మీద కాలు వేసుకొని చూసినా అనుకో మీ డిసిప్లిన్ కు సంబంధించి ప్రాబ్లం వస్తుంది. సో మంచిగా డిగ్నిటీగా కూర్చోవాలి. చాలా మంది ఎవరు కూర్చోరు, కాకపోతే ఏంటంటే ఇప్పుడు అంతా అప్డేటెడ్ వర్షన్ కదా. ఓకేనా, వీ కెనాట్ ఇంటర్నల్ ఎగ్జామినర్ షాక్ అవుతారు ఒక్కొక్కసారి బిహేవ్ చేసినప్పుడు. సో క్వశ్చన్ చూద్దాం నాన్న, కొన్ని క్వశ్చన్స్ ఈ క్వశ్చన్ చూసినప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వాట్ ఈస్ రాడికల్ అన్నాను. వాట్ ఈస్ రాడికల్ అని చెప్పాను చూడండి. ఏ రాడికల్ మే బి డిఫైన్డ్ యాజ్ ద ఆటమ్ ఆఫ్ గ్రూప్ ఆటమ్స్ విచ్ carries charge and behave as single unit in the chemical reaction. ఓకేనా, సో దీనికి సంబంధించి రాడికల్ కి సంబంధించి సో ఇక్కడ చూడండి అసిడిక్ అండ్ బేసిక్ రాడికల్స్ అంటే ఏమున్నది అనేది ఇక్కడ ఇచ్చాడు చూడండి. అసిడిక్ అండ్ బేసిక్ రాడికల్స్ అంటే ఇక్కడ చూడండి, ద పాజిటివ్ చార్జ్డ్ పార్ట్ సాల్ట్ ఈస్ కాల్డ్ cation which has been derived from the base is known as basic radical. అండ్ ఇక్కడ చూడండి, ద నెగటివ్ చార్జ్డ్ పార్ట్ ఆఫ్ ది సాల్ట్ anion దీని ఏమంటారు యాసిడిక్ రాడికల్ అని. ఎందుకంటే anion ఎట్లా ఫామ్ అవుతుంది, యాసిడ్ H+ అనేది రిలీజ్ అవుతుంది కదా, అందుకని ఇక్కడ బేస్ అనేది ఫామ్ అవుతుంది ఎట్లా OH- రిలీజ్ అయింది కాబట్టి దీని అంట బేసిక్. బేస్ వల్ల ఇక్కడ వచ్చింది కాబట్టి బేసిక్ రాడికల్, యాసిడిక్ రిలీజ్ వల్ల వచ్చింది కాబట్టి యాసిడ్ రాడికల్ అంటారు. కన్ఫ్యూజ్ కావద్దు. ఓకేనా, ఇక్కడ చూడండి బేస్ యాసిడ్ ఏం చేస్తుంది, సాల్ట్ అండ్ వాటర్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ చూడండి బేస్ నుంచి వచ్చింది కాబట్టి క్యాటన్, దీన్ని బేసిక్ రాడికల్ అంటారు. యాసిడ్ నుంచి వచ్చింది కాబట్టి దీన్ని ఏమంటారు యాసిడిక్ రాడికల్స్, దీన్ని anion cations అని అంటారు. యూ కెన్ దిస్ రియాక్షన్ చూడండి NaOH+ HCl NaCl అండ్ వాటర్ అనేది. ఇక్కడ చూడండి దీన్నే గుర్తుపెట్టుకోండి యాసిడ్ బేస్డ్ టైట్రేషన్స్ అని కూడా అంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎస్. నెక్స్ట్, వై డు ఇనార్గానిక్ సాల్ట్స్ అయనైజ్ వెన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. వాటర్ లో అయనైజ్ సాల్ట్స్ ఎందుకు అయనైజ్ అవుతాయి చూడండి, డ్యూ టు హై డై ఎలక్ట్రిక్ కాన్స్టెంట్. ఇదే ఆన్సర్ నాన్న, డ్యూ టు హై డైఎలక్ట్రిక్ అని. ఈ క్వశ్చన్ చాలా సార్లు అడిగాను, చాలా సార్లు ఎగ్జామినర్స్ అనేవి అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్, ఇవి కొన్ని ఇంపార్టెంట్ మాత్రమే, మీరు మొత్తం చదవాలి, సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇవి టైట్రేషన్ కు సంబంధించినవి మాత్రమే. ఓకేనా, ఎస్. అండ్ ఫోర్స్ అట్రాక్షన్ హోల్డింగ్ దట్ సాల్ట్ డిక్రీజ్ దట్ అయాన్ సపరేట్. ఇక్కడ చూడండి NaCl కనుక వాటర్ లో డిజాల్వ్ చేస్తే Na+Cl డ్యూ టు ది హై డై ఎలక్ట్రిక్ కాన్స్టెంట్. అది చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ నాన్న. నెక్స్ట్ వన్ చూడండి, వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ది ఐరన్ సాల్ట్స్. ఐరన్ యొక్క సాల్ట్స్ యొక్క కలర్స్ ఏమున్నాయి చూడండి. ఫెర్రస్ సాల్ట్స్ యూజువల్లీ లైట్ గ్రీన్ కలర్. మీకు ఇచ్చినటువంటి సాల్ట్ అనేది గ్రీన్ కలర్ లో కనుక ఉందనుకోండి లైట్, ఖచ్చితంగా ఐరన్ ఉంటుందని మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎస్. FeSO4 లైట్ గ్రీన్ అనేది ఉంటుంది నాన్న. సో అండ్ ఇక్కడ చూడండి, వాట్ ఈస్ సబ్లిమేషన్. సబ్లిమేషన్ అంటే ఏంటిదని అడుగుతాడు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ద ప్రాసెస్ విచ్ ఏ సాల్ట్ డైరెక్ట్లీ చేంజెస్ ఇంటూ గ్యాస్ ఫేజ్ వితౌట్ మెల్టింగ్ అన్నట్టు.
అంటే సాలిడ్ అనేది డైరెక్ట్ గ్యాస్ గా ఫామ్ అయింది అనుకో, దాన్ని ఏమంటారు? సబ్లిమేషన్ అంటారు. దీనికి మీకు ఆల్రెడీ తెలుసు, క్యాంఫర్ అనేది డైరెక్ట్ గా గ్యాసెస్ గా కన్వర్ట్ అవుతుంది. అండ్ అనదర్ ఎగ్జాంపుల్ అమ్మోనియం క్లోరైడ్, చూడండి హీట్ చేయగానే ఇక్కడ వేపర్ గా కన్వర్ట్ అవుతుంది. దీన్ని సబ్లిమేషన్ అంటే జనరల్ గా ఏం చేయాలి? సాల్ట్ అనేది లిక్విడ్ గా కన్వర్ట్ కావాలి, మెల్ట్ అయ్యి, తర్వాత ఏం కావాలి? గ్యాస్ కావాలి. కానీ ఈ ప్రాసెస్ లో డైరెక్ట్ సాలిడ్ డైరెక్ట్ గ్యాస్ అయిపోతుంది. మీరు కర్పూరం ఉంటుంది కదా, క్యాంఫర్ అంటాం కదా, కానీ మరి మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, దాని కనుక ఓపెన్ లో పెడితే ఏమవుతుంది? డైరెక్ట్ అది లిక్విడ్ కాదు, డైరెక్ట్ గ్యాస్ కన్వర్ట్ అవుతుంది. రోజు పూజ చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూడండి, వాట్ ఈస్ అక్వేరిజియా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, అక్వేరిజియా అంటే కాన్సన్ట్రేటెడ్ HCl అండ్ HNO3 యొక్క మిక్చర్. ఇది అందరూ చెప్తారు సార్, HCl అండ్ HNO3, మరి ఏది ఎంత రేషియో ఉంటాయి? ఇక్కడ చూడండి, HCl 3 రేషియో, నైట్రిక్ యాసిడ్ అనేది 1 రేషియో, 3:1 రేషియో ఆఫ్ HCl అండ్ HNO3 అక్వేరిజియా. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం టెస్ట్ చేసేటప్పుడు, సాల్ట్ అనాలిసిస్ చేసేటప్పుడు HCl HNO3 యూజ్ చేస్తాం కదా, దాని మీద అడుగుతాడు. ఏమంటాడంటే, నువ్వు HCl యూజ్ చేసినావా అంటాడు. ఓకే అని, HNO3 అన్న, ఈ రెండు కనుక నేను మిక్స్ చేసి తీసుకుంటే అది ఏం మిక్చర్ అని అడుగుతాడు. అక్వేరిజియా అని చెప్పాలి. కొంతమంది దీన్ని రివర్స్ లో చెప్తాడు, 1:3. గుర్తుపెట్టుకోండి, HNO3 1, HCl అనేది 3 అనేది ఉంటుంది, మోల్స్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, నేమ్ ద రాడికల్ విచ్ ప్రొడ్యూసెస్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ హీటింగ్. కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేయాలి, దానికి సంబంధించిన రాడికల్. నాడు అంటే నథింగ్ బట్ సాల్ట్ అనాలిసిస్ ఉంది, క్యాటానా అనానా అని, ఇక్కడ రాడికల్ అని చెప్తున్నాం జస్ట్. ఎందుకు? కార్బోనేట్ కనుక హీట్ చేస్తే ఏమొస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ అనేది వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూడండి, వాట్ ఈస్ ఫ్లేమ్ టెస్ట్? ఫ్లేమ్ టెస్ట్ ఇది అందరికి మనకు చాలా చాలా ఇంపార్టెంట్, బాగా నచ్చేది కూడా. ఎవరికైనా మంట పెట్టమంటే బాగా పెడతారు తొందరనే, కలుపుమంటే కష్టంగానే. ఓకేనా? సో ఈ ఫ్లేమ్ టెస్ట్ అనేది చూడండి, ఫ్లేమ్ టెస్ట్ ఈస్ ద టెస్ట్ ఫర్ డిటెక్టింగ్ ప్రజెన్స్ ఆఫ్ సర్టెన్ మెటల్స్ ఇన్ కాంపౌండ్స్ బై ది కలరేషన్ దే గివ్ టు. ఏంటి చూద్దాం ఒకసారి. సోడియం కనుక్కుంది అనుకో, ఎల్లో కలర్, పొటాషియం ఉంటే వయలెట్ రెడ్, బేరియం ఉంటే గ్రీన్. చెప్పాను కదా ఆపిల్ గ్రీన్ అనేది. సో వీటికి సంబంధించినటువంటి కలర్స్. నెక్స్ట్, వై ప్లాటినం మెటల్ ఈస్ ప్రిఫర్డ్ టు అదర్ మెటల్స్ ఫర్ ది ఫ్లేమ్ టెస్ట్. ఇక్కడ చూడండి, వై ప్లాటినం మెటల్ ఈస్ ప్రిఫర్డ్ టు అదర్ మెటల్స్ ఫర్ ది ఫ్లేమ్ టెస్ట్. ఇక్కడ చూడండి, బికాస్ ప్లాటినం డస్ నాట్ రియాక్ట్ విత్ యాసిడ్స్ అండ్ డస్ నాట్ సెల్ఫ్ ఇంపార్ట్ ఎనీ క్యారెక్టరిస్టిక్ కలర్స్ ఆన్ ది ఫ్లేమ్. అందుకే మనం ప్లాటినం అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్, నెస్లర్ రియేజెంట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్ లో అడుగుతాడు. నెస్లర్ రియేజెంట్, అక్వేరిజియా, నెస్లర్ రియేజెంట్. ఇక్కడ చూడండి, ఏ సొల్యూషన్ ఆఫ్ మెర్క్యూరిక్ అయోడైడ్. ఓకేనా? మెర్క్యూరిక్ అయోడైడ్ అంటే HgI ఇన్ ది పొటాషియం అయోడైడ్, Ki కి సంబంధించిన సొల్యూషన్. ఫార్ములా చూడండి, K2HgI4. ఓకేనా? దీన్నే మనం ఏమంటాం? నెస్లర్ రియేజెంట్. అంటే ఇది కన్ఫర్మేషన్ టెస్ట్ గా యూజ్ చేస్తాం. ఎక్కడనేది చూడండి, ఏ అయానిక్ అనేది యూజ్ చేయండి, నెస్లర్ రియేజెంట్ అనేది కన్ఫర్మేషన్ టెస్ట్ గా యూజ్ చేస్తాం నానా, టు ఫైండ్ అవుట్ అమ్మోనియా. ఓకేనా? అమ్మోనియాను ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, నేమ్ ద యాసిడ్ రాడికల్స్ డిటెక్టెడ్ ఇన్ ది డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్స్. డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యూజ్ చేసినప్పుడు ఏ అయాన్స్ గుర్తు చేయొచ్చు అంటారు, అంటే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సల్ఫైడ్ కి సంబంధించి, కార్బోనేట్ కి సంబంధించి ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి CO2 అండ్ SO2 బోత్ ఆర్ లైమ్ వాటర్ మిల్కీ, హౌ యూ డిస్టింగ్విష్ బిట్వీన్ దేమ్ అన్నాడు. CO2 అనేది SO2 అనేది రెండు కూడా లైమ్ వాటర్ తోటి మిల్కీగానే ఉంటాయట. మరి ఎలా గుర్తు చూడండి, బై పాసింగ్ త్రూ యాసిడిఫైడ్ K2Cr2O7 పొటాషియం డైక్రోమేట్ సొల్యూషన్, SO2 turns K2Cr2 green while CO2 turns నో ఎఫెక్ట్ అనేది. CO2 కి ఏమో ఎఫెక్ట్ అనేది ఉండదట, బట్ SO2 మాత్రం ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ అనేది షో చేస్తుంది కాబట్టి అలా ఈజీగా గుర్తుపట్టచ్చు. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ లైమ్ వాటర్. ఇక్కడ చూడండి, సొల్యూషన్ ఆఫ్ కాల్షియం హైడ్రాక్సైడ్ ఇన్ వాటర్ ఇస్ కాల్డ్ లైమ్ వాటర్. నెక్స్ట్ వన్ చూడండి, వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ సోడియం నైట్రోప్రోసైడ్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ నా ఎగ్జామ్ లో అడుగుతాడు. బ్రౌన్ రింగ్ టెస్ట్ అనేది కన్ఫర్మేషన్ చేస్తాం నైట్రేట్ కి సంబంధించి, అందులో ఇది అడుగుతాడు బ్రౌన్ రింగ్ టెస్ట్ కి సంబంధించి. సోడియం ఇక్కడ చూడండి, సోడియం నైట్రోప్రోసైడ్ Na2FeCN5NO. ఈ యొక్క ఫార్ములా గుర్తుపెట్టుకోండి. మాక్సిమం ఎగ్జామ్ లో బ్రౌన్ రింగ్ ఎవరికైతే వస్తుందో ఇది అడుగుతూ ఉంటాడు. అక్కడ మీరు బ్రౌన్ రింగ్ టెస్ట్ ఫామ్ చేసారు కదా, ఇక్కడ ఇది ఏం ఫామ్ అవుతుందని అడుగుతూ ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. సోడియం నైట్రోప్రోసైడ్. నెక్స్ట్ వన్, రైట్ ద నేమ్ ఆఫ్ బేసిక్ రాడికల్ విచ్ నాట్ ఏ మెటల్ అన్నాడు. ఒకటి కాటన్ కి సంబంధించినటువంటి ఉన్నది కానీ అది మెటల్ కాదు అంటారు. ఇక్కడ చూడండి, అమ్మోనియం అయాన్ అనేది కాదు, మిగతా అన్ని కూడా మెటల్స్. చూడండి, కాల్షియం గానీ, బేరియం గానీ, స్ట్రాండ్షియం గానీ, ఇవన్నీ కూడా మెటల్స్ అనేటివి ఉంటాయి. నెక్స్ట్ వన్ చూడండి, స్టాండర్డ్ సొల్యూషన్ అంటే ఏంటిది చూడండి. ఏ సొల్యూషన్ హూ స్ట్రెంగ్త్ ఈస్ నోన్, అంటే ఈ యొక్క నోన్ వాటి యొక్క స్ట్రెంగ్త్ అంటే ఏంటి, కాన్సన్ట్రేషన్, ఆ యొక్క నోన్ తెలిసినట్టయితే వాడిని స్టాండర్డ్ సొల్యూషన్ అంటారు. నార్మల్ సొల్యూషన్ అంటే చూడండి, ఏ సొల్యూషన్ కంటైనింగ్ 1 గ్రామ్ ఆఫ్ ఈక్వాలెంట్ మాస్ ఆఫ్ ది సొల్యూట్ ఫర్ ది లీటర్ సొల్యూషన్. అంటే 1 గ్రామ్ ఆఫ్ ఈక్వాలెంట్ ఒక లీటర్ సొల్యూషన్ అంటే దాన్ని నార్మల్ సొల్యూషన్ అంటారు.
మరి ఏంటిది అన్నోన్ సొల్యూషన్ అంటే కాన్సన్ట్రేషన్ తెలియకపోతే అన్నోన్ సొల్యూషన్. ఏంటి వాట్ ఈస్ ద బేసిసిటీ ఆఫ్ H2SO4 అన్నాడు. ఈ బేసిసిటీ ఆఫ్ H2SO4 అండి. ఇక్కడ చూడండి H2SO4 స్ట్రక్చర్ కనుక రాస్తే మీకు తెలుసు ఆక్సిడేషన్ స్టేట్ కూడా కొన్నిసార్లు అడిగిండు, సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ ఏంటి దాని +6. ఇక్కడ చూడండి బేసిసిటీ అంటే ఇక్కడ ఏమైనా చూడండి OH ఇక్కడ ఎన్ని ఉన్నాయి, వీటికి సంబంధించి బేసిసిటీ అనేది 2 అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ వాట్ ఈస్ టైట్రేషన్. ఇక్కడ చూడండి ద ప్రాసెస్ ఆఫ్ యాడింగ్ వన్ సొల్యూషన్ ఫ్రమ్ ది బ్యూరేట్ నుంచి మనం తీసుకున్నాం అండ్ టు కంప్లీట్ ద కెమికల్ రియాక్షన్ టు ది కోనికల్ ఫ్లాస్క్ లోకి యాడ్ చేసేదాన్ని మనం టైట్రేషన్ అంటారు. ఇట్ ఇన్వాల్వ్స్ కెమికల్ రియాక్షన్, దిస్ ఈస్ కాల్డ్ టైట్రేషన్ అంటాం. నెక్స్ట్ వన్ చూడండి ఇండికేటర్ అంటే ఇప్పుడు చూపించాను కదా, ఇండికేటర్ కు సంబంధించి మన దగ్గర చూడండి ఫినాప్థలిన్ అనేది ఇక్కడ ఉంది అండ్ మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ అనేది కూడా ఉన్నది నాన్న. అండ్ ఆల్సో మీకు సాల్ట్స్ కు సంబంధించినటువంటి చాలా సాల్ట్స్ కూడా చెప్పాను, కాల్షియం కార్బోనేట్ అండ్ ఇక్కడ వచ్చేసి సోడియం క్లోరైడ్ అనేది ఉంది. సో సాల్ట్స్ అనేటివి ఉన్నాయి అండ్ యాసిడ్స్ బేసిస్ కూడా మీకు చూపించాను కదా. సో ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. ఓకే చూడండి ఇండికేటర్ అంటే ఏంటి చూడండి, ఇండికేటర్ ఈస్ ద కెమికల్ సబ్స్టెన్స్ విచ్ చేంజెస్ కలర్ ఎట్ ది ఎండ్ పాయింట్. ఇక్కడ గుర్తుపెట్టుకో బాబు, నువ్వు టైట్రేషన్ చేసినావు కదా, ఏ ఇండికేటర్ వాడినావు అని అడుగుతాడు. మనకు 3 ఉంటాయి ఇక్కడ చూడండి, మిథైల్ ఆరెంజ్, మిథైల్ రెడ్, ఫినాప్థలిన్. మనం ఎక్కువ ఈ 2 యూజ్ చేస్తాం, ఎక్కువ మిథైల్ ఆరెంజ్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు ఫినాప్థలిన్ ఉంది అనుకోండి, అసిడిక్ మీడియంలో ఏముంటది మనకు కలర్లెస్ వస్తుంది, బేసిక్ మీడియంలో పింక్ కలర్ ఉంటుంది, పింక్ టు కలర్లెస్ అనేది చేంజ్ అనేది అవుతుంది. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూడండి ఎండ్ పాయింట్ అంటే ఏంటిది అని అడుగుతాడు. ఇప్పుడే మనం టైట్రేట్ చేసినప్పుడు ఎప్పుడైతే రియాక్షన్ అనేది కంప్లీట్ అవుతుందో దాన్ని ఎండ్ పాయింట్ అంటాము, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మోలార్ సొల్యూషన్ అనేది చూడండి కాన్సన్ట్రేషన్ వచ్చింది కాబట్టి మొలారిటీ నార్మాలిటీ సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్ లో అడిగే ఛాన్సెస్ ఉంది. నన్ను అడిగాడు వాట్ ఈస్ ద మొలారిటీ అని అడిగాడు, ఫార్ములా చెప్పా అన్నాడు. నేను చెప్పాను మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు W/MW × 1000/V అన్నాను. అది కాదు నాకు మంచిగా డెఫినేషన్ పరంగా చెప్పు అని చెప్పిండు. ద నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ డిజాల్వ్డ్ ఇన్ 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్, దిస్ ఈస్ కాల్డ్ మొలారిటీ అన్నాను. ఓకేనా అంత మంచిగా క్వశ్చన్లు అడిగాడు, అన్ని మంచి క్వశ్చన్స్ అడిగాడు, కానీ 30 మార్క్స్ వేయలేదు. ఎందుకో తెలియదు, మరి ఎక్కడ అట్ అయ్యిండో మనకు తెలియదు. 29 వేసే పోయిండు. నేను అనుకున్నాను ఇన్ని క్వశ్చన్స్ అడిగినా ఏం చేసిన అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఎక్కువ మందికి 30 వేయరాట. అప్పుడు మా టైంలో అట్లా ఉండే. ఓకేనా సో బాగా చెప్పలేదా సార్ అని అడిగినా ఓకేనా. తర్వాత ఏ సార్ మీకు ఎట్లా తెలుస్తుంది నేను తర్వాత కలుస్తారు కదా, బయట కలుస్తారు, అప్పుడు అడిగితే సార్ ఏం చేసిన బాగానే చెప్పినావు కానీ సో అప్పుడు నా 29 వేయాలనిపించింది, నేను వేసినా అన్నాడు. ఇక నేను ఏమన్నా చెప్పండి. ఓకేనా సో గుర్తుపెట్టుకోండి. సో ఇంప్రెస్ అనేది చేయలేకపోయినా నేను, ఓకేనా ట్రై చేసిన, ఓకేనా అంత ఇంప్రెస్ కాలేదేమో మేబీ. ఓకేనా ఎస్. నెక్స్ట్ వాట్ ఈస్ మోలార్ సొల్యూషన్. A molar solution is a solution liter which contains 1 gram mole of the substance అనేది ఉండదు. నెక్స్ట్ వన్ చూడండి వాట్ ఈస్ ద ఇండికేటర్ యూజ్డ్ ఫర్ KMnO4 టైట్రేషన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. జనరల్ గా టైట్రేషన్ చూడండి ఇక్కడ నో ఇండికేటర్ ఈజ్ యూజ్డ్ బికాస్ KMnO4 యాక్ట్స్ యాజ్ సెల్ఫ్ ఇండికేటర్. ఇది చాలా ఇంపార్టెంట్. KMnO4 కి అండ్ మోర్సాల్ట్ కి మనం చేస్తాం ఆక్సాలిక్ యాసిడ్, వాటి కాంబినేషన్ ఎప్పుడైతే KMnO4 యూజ్ చేస్తామో దాంట్లో ఇక్కడ ఉన్న KMnO4 ఇండికేటర్ సెల్ఫ్ ఇండికేటర్ పనిచేస్తుంది. ఎందుకంటే అది ఆల్రెడీ KMnO4 కలర్ ఉంటుంది కదా మనకు, వైలెట్ అనేది కలర్, సో దానికి సంబంధించి. నెక్స్ట్ వన్ చూడండి వాట్ ఈస్ ద చేంజ్ అట్ ది ఎండ్ పాయింట్ ఆఫ్ KMnO4 టైట్రేషన్ ఫ్రమ్ కలర్లెస్ టు ది పర్మాంగనేట్ లైట్ పింక్ అనేది ఉంది. ఓకేనా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ సో దిస్ ఈస్ ద వన్ నాన్న. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటివి వైవాకు సంబంధించి ఉన్నాయి. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామినేషన్ ఆఫ్ పాయింట్. ఇప్పుడు మీకు ఏం చేయొచ్చు ఏం చేయాలో చెప్తాను. ఫస్ట్ వన్ ల్యాబ్లో ఏం చేయొచ్చు ఏం చేయాలి, గట్టిగా మాట్లాడద్దు. ఫస్ట్ వన్ స్లోగా ఏదన్నా కావాలన్నా కూడా స్లోగా అడగాలి. ఓకేనా సార్ నాది వచ్చింది అన్నది అట్లా మాట్లాడదు, గట్టిగా మాట్లాడద్దు. ఓకేనా సార్ నాకు రావట్లేదు, నాకు ఏం రావట్లేదు అంటాడు, క్వశ్చన్ రావట్లేదు ఆన్సర్ అంటాడు. గుర్తుపెట్టుకోండి కొంచెం డిగ్నిటీగా డిసిప్లిన్ గా చేయాలి. మనం ఎట్లాగో బయట ఉండం మనకు తెలిసిందే. ఓకేనా బయట తెలుసు, కనీసం మీరు ల్యాబ్ లో అడుగు పెట్టగానే మీలో అపరిచితుడు రావాలి, అపరిచితుడే చేంజ్ చేయాలి డిగ్నిమేట్ గా. ఓకేనా రామాంజన్ వస్తాడు కదా, ఆ కొద్దిసేపు ఆ 3 గంటలు రామాంజన్ రావాలి. సంజాని నేనాను వస్తుంది కదా, అట్లా రామాంజన్ వచ్చిండు అనుకోండి మీకు 30/30 అనేది వస్తుంది. ఆ కొద్దిసేపు వాళ్ళకు కూడా తెలుసు మీరు ఎంత ఉన్నారని, మీరు ఎట్లుంటారు అనేది తెలుసు. కానీ ఏంటంటే ఆ ఉన్నంతసేపు ఎలా ఉన్నాడు అనేది అబ్జర్వ్ చేస్తారు. అది ఒకటి బాగా ఇంపార్టెంట్ నాన్న. అండ్ యాప్రన్ కంపల్సరీ వేసుకోవాలి. అండ్ పక్క వాళ్ళతో డిస్కస్ చేయొద్దు, పక్క వాళ్ళతో కూడా డిస్కస్ అనేది చేయొద్దు. మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో కరెక్ట్ అయితే కరెక్ట్, రాంగ్ అయితే జెన్యున్ గా చెప్పాలి. క్వశ్చన్స్ అడిగేటప్పుడు కూడా మిమ్మల్ని చాలా అబ్జర్వ్ చేస్తారు. ఓకేనా ఫస్ట్ ఏం అడుగుతాడు, ఆయనకు నచ్చింది అడుగుతాడు. లేదంటావా ఈ టైట్రేషన్ సంబంధించి ఇది కూడా చెప్తా, లాస్ట్ కు ఛాన్స్ ఇస్తాడు. ఏమని ఇది ఎందుకు చెప్తున్నా అంటే 30/30 పడే ఛాన్స్ ఇక్కడనే ఉంటాయి. నీకేం వచ్చు అని అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి నీకేం వచ్చు అని అడుగుతాడు. అప్పుడు కూడా నాకు ఏం రాదు సార్ అన్నావు అనుకో,
రియల్లీ చెప్తున్నాను, నాకు ఏమీ రాదు సార్ అన్నా అనుకో, వెరీ గుడ్ అని పంపించేస్తాడు. నేను వెరీ గుడ్. అప్పుడు కూడా ఏమన్నాను, నేను ఎందుకు నేర్చుకోలేదు ఏంటిదని సీరియస్ కాదు. చాలా మంది 99% ఎవరు గారు ఎందుకు నేర్చుకోలేదు, నేర్చుకోమని చెప్తాడు. కానీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నువ్వు రిజల్ట్ వచ్చినాక అనిపిస్తుంది అప్పుడు ఏమనలేదు ఎందుకు అనేది. మార్క్స్ దగ్గర కట్ చేస్తారు. తిట్టినా మంచిగా కానీ మార్క్ కట్ చేసుకుంటే చూసుకోవాలి మనం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకేనా? మేము చేసేటప్పుడు చాలా మంది అట్లా అంటారు, సార్ మీరు తిట్టినా మంచిగా కానీ మాకైతే మార్క్స్ వేయండి, అట్లా కూడా అడిగినాం. కూడా డిగ్నిటీగా బిహేవ్ చేయండి. అండ్ మీకు చెప్పినా కదా ఏమేం చేయొద్దు అనేది. సో కెమికల్ సిస్టమ్ ఉన్నట్టు యూజ్ చేయొద్దు, వేస్టేజ్ చేయొద్దు. కెమికల్ వేస్టేజ్ చేస్తాను కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎవ్రీథింగ్ అనే కంట్రోల్లో ఉంటుంది. మీకు ఏమైనా అర్థం కాకపోతే అక్కడ ఉంటారు, వాళ్ళని అడగాలి. ఇంటర్నల్ ఉంటారు, మీకు ఫ్రెండ్లీగా ఉంటారు. సో వర్రీ కావాల్సిన అవసరం లేదు. క్లియర్గా అన్ని సబ్మిట్ చేసిన తర్వాత వెళ్ళేటప్పుడు కూడా చాలా డిగ్నిటీగా బయటకు చెప్పాలి. అవసరం అయితే థ్యాంక్ యూ అని చెప్పండి. ఓకేనా? ఎస్, కెమికల్స్ తోటి మాత్రం చాలా జాగ్రత్త నాన్న. మీకు జరిగేది ఒకటే రోజు ఎగ్జాము, కానీ అది కనుక మిస్యూజ్ చేసినా అనుకోండి చాలా సార్లు. ఓకేనా? మా ఫ్రెండ్స్ కి ఇవన్నీ కూడా పోయినట్టున్నాయి చాలా సార్లు. ఓకేనా? కొందరు యాసిడ్ అనుకో చాలా ఐస్ మీద పడ్డా అనుకో చాలా డేంజర్ ఉంటుంది యాసిడ్ తోటి. సో కేర్ఫుల్ గా అనేది అటెంప్ట్ చేయాలన్నా. సో దిస్ ఈస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్, క్వాలిటేటివ్ అనాలిసిస్, వాల్యూమెట్రిక్ అనాలిసిస్, అండ్ ఆల్సో థర్డ్ వన్ వచ్చేసి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్స్. ఇక వైవ్ అంటావా, నువ్వు ఎంత చదువుతా అంత, ఎన్ని క్వశ్చన్స్ అంటే అంత. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అండ్ రికార్డు బాగుండని గుర్తుపెట్టుకోండి. కొంతమంది రికార్డ్ అయిపోయినాక వేరే వాళ్ళకి హెల్ప్ చేద్దామన్నా చేస్తారు, హోల్ కొట్టద్దు అని అంటారు. అది మనం ఏం మాట్లాడద్దు అక్కడ, కామ్గా వచ్చేసేయాలి. ఓకేనా? వాళ్ళు ఏమైనా చేసుకోండి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో జనరల్ గా మనకు హోల్స్ కొడతారు కదా రికార్డ్స్ కి ఆఫ్టర్ కంప్లీషన్, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ వాళ్ళు యూజ్ చేసుకోకుండా ఉండడానికి హోల్స్ అనేది యూజ్ చేస్తారు కదా. సో అది బాగా గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ద వన్ నాన్న. సో దిస్ ఈస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ప్రాక్టికల్ ఎగ్జామినేషన్. మీరు ఎంత ఒబిడియంట్ గా ఉంటే, ఎంత డిసిప్లిన్ ఉంటే, బయటకు వచ్చినాక ఎట్లాగో మీరు ఉండే తీర ఉంటారు, దాని గురించి ప్రాబ్లం లేదు. ఓకేనా? సో ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ 30/30 అనేది ఎలా వస్తుంది అనేది. 10 marks for the qualitative, 8 marks for the volumetric, and 6 marks for the identification of organ, ఏదైనా కావచ్చు. అండ్ 2 marks for the viva, 2 marks for the record, 2 marks for the project work. ఇదంతా కూడా మీరు చూడండి, కొన్నిసార్లు ఏమైనా మిస్టేక్ చేసినా కూడా రిజిస్టర్ లో మీరు వైవాలో కనుక అప్రిషియేట్ అంటే బాగా ఇంప్రెస్ చేసినట్టయితే 30/30 చాలా మంది స్టూడెంట్స్కి వచ్చినాయి, నేను అబ్జర్వ్ చేసిన. ఓకేనా? సో దిస్ ఈస్ ద వన్. కూడా కొంచెం నాలెడ్జ్ తోటి వెళ్ళండి, యూ విల్ గెట్ దట్ మ్యాక్సిమం నాన్న. సో బిఫోర్ క్లోజింగ్ ద సెషన్, సో దిస్ ఈస్ అబౌట్ ది స్పార్క్ అకాడమీ నాన్న. స్పార్క్ అకాడమీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, బేసిక్ కాన్సెప్ట్స్ అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. షార్ట్ కట్ మెథడ్స్, ఆల్ మోడల్స్ అనేవి ఉంటాయి. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ అనేది, వీకెండ్ టెస్ట్ అనేది కూడా జరగడం అనేది జరుగుతుంది. సో బిఫోర్ క్లోజింగ్ ద సెషన్, ప్లీజ్ నోట్ డౌన్ దిస్ నంబర్ 8977525461. ఈ నంబర్ కనుక నోట్ చేసుకొని మీ క్రాష్ కోర్స్ కు సంబంధించినటువంటి సీట్ అనేది బుక్ చేసుకోండి 1000 రూపీస్ తోటి. రిమైనింగ్ ఫీజు వచ్చేసి మీరు ఆ రోజు ఎప్పుడైతే జాయిన్ అవుతారో March 14th అన్నా కదా, ఆ రోజు రిమైన్ పే చేస్తే సరిపోతుంది నాన్న. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ది స్టూడెంట్స్ హూ ఆర్ అటెండింగ్ ద ప్రాక్టికల్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ సో మచ్. మీకు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తోటి అప్కమింగ్ లో స్పార్క్ అకాడమిక్ లో ఎప్పుడు మీతో టచ్ ఉంటా. దిస్ ఈస్ CSR ఫర్ ది ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ, స్పార్క్ అకాడమీ, హైదరాబాద్. Bye.